అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. దాదాపు 60 ఏండ్ల పోరాటం తొలి దశ ఉద్యమంలో సాధ్యం కాలే, మలిదశ ఉద్యమంలో సాధ్యమైంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎందరో మంది బిడ్డల ప్రాణత్యాగాలు, కేసీఆర్ గారి దీక్ష, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉద్యమ పోరాటం ఫలించి 2014 సంవత్సరంలో మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. 10 ఏళ్లు కేసీఆర్ పరిపాలించిండ్రు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్లు ఏం జరగలేదా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి? అసలు ఉద్యమమే దొంగ ఉద్యమం అన్నట్లుగా, అసలు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షనే దొంగ నిరాహార దీక్ష అన్నట్లుగా చాలా మంది కేసీఆర్ అంటే పడనోళ్ళు, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తోళ్ళు మాట్లాడుతున్న ముచ్చట్లు. అయితే ఈ చరిత్ర అంతా తెలవాలనంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీ వెన్నంటే ఉండి ఏ పార్టీలోకి మారకుండా అన్ని దగ్గరుండి చూసిన వ్యక్తులు, ఉన్నదున్నట్టు చెప్పే వ్యక్తులు కావాలి. ఇలా తెలంగాణ ఉద్యమకారుడు అడ్డగుట్ట దాసరి శ్రీనివాస్, సికింద్రాబాద్ నియోజకవర్గం అన్నున్నారు. ఈ ముచ్చట్లన్నీ మనతోని మాట్లాడతారు. అసలు ఉద్యమం ఎట్లా కొనసాగింది, కేసీఆర్ గారి పోరాటం దేనికోసం కొనసాగింది, చాలా మంది కొంతమంది మాట్లాడినట్టు స్వార్థం కోసం కొనసాగిందా లేకపోతే నిజంగా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కొనసాగిందా అనేది అన్నతో మాట్లాడదాం, చర్చిద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అమ్మా. ఎట్లున్నారు అన్న? బాగున్నామ్మా, మీరు ఎట్లున్నారు? మేము మంచిగా ఉన్నాం. అంతా మంచిదే అన్న? అంత మంచిదమ్మా. ఎట్లా నడుస్తుంది? ఎట్లా నడుస్తుందమ్మా? ఇప్పుడు ఒక మహా వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడి రాష్ట్రం తెచ్చిన ఒక మహానుభావుని అన్ని పిచ్చి కూతలు కూసుకుంటా ఆయన తిడుతుంటే గుండె పిండి హట్ అవుతుందమ్మా. ఏముంది అని చూస్తుంటే కూసాల్సి వస్తుంది. మేమేమో పెద్ద పొజిషన్లో లేము, వాళ్ళని డైరెక్ట్గా ఎదుర్కొనే పొజిషన్ మాకు రాలే. ఇంక మేమేమన్నా చిన్నోళ్ళం కాబట్టి పట్టించుకోరు కదా మేము మాట్లాడితే. అదే బాధ. మేమే కుమిలి చచ్చుడున్నది అప్ప. అంటే ఇప్పుడు ఉద్యమంలో ఉండి ఇప్పటిదాకా కొనసాగినందుకు పెద్ద పొజిషన్ ఏమన్నా రాలేదని బాధపడుతురా లేకపోతే ఆ పొజిషన్ తిట్టలేకపోతున్నామని బాధపడుతురా? తెలంగాణ రాష్ట్రం గులాబీ జెండా పట్టినాడు తెలంగాణ రాష్ట్రం వస్తుంది, టిఆర్ఎస్ఏ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తుంది, మా అన్న కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతాడు, అన్న నాకు మంత్రి పదవో ఎమ్మెల్యే పదవి వస్తుందని నేను గులాబీ జెండా పట్టలేదమ్మా. నేను కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలను హీనంగా హేళనగా చూస్తూ మనకు రావాల్సిన ఏ ఫలాలను మనకి ఇవ్వకుండా ఆంధ్ర వాళ్ళు దొబ్బుకపోయేది నేను ప్రత్యక్షంగా నేను ఎన్నో రకాలుగా అనుభవించి ఉన్నా కాబట్టి నేను రాష్ట్రం తేవాలి, మనం తలెత్తుకొని తిరగాలి, మన ముఖ్యమంత్రి ఉండాలి, మన మంత్రులు ఉండాలనే దృక్పథంతోనే నేను గులాబీ జెండా గట్టిగా పట్టుకొని వచ్చినోని పదవుల కోసం కాదమ్మా. కేసీఆర్ నన్ను తమ్ముడు అంటాడు, అదే నాకు పెద్ద పదవి. ఎవరిని అంటాడమ్మా? ఇవాళ ₹1 ఇస్తా, 10 కోట్లు ఇస్తామ్మా తమ్ముడు అని నన్ను దాతమ్య అని పిలుస్తాడా? ఎవరిని ఎంతమందిని పిలుస్తాడు? ఎమ్మెల్యేలు మంత్రులు 1000 కోట్ల కాదు. ఒకవేళ 1000 కోట్లను పిలిచిండు అనుకో, నేను కూడా 1000 కోట్లను అన్నట్టే కదా. మరి ఇంతకన్నా ఎక్కువ ఏముంటది? కలిసిరన్న ఈ దాదాపు అధికారం కోల్పోయినాక ఇప్పుడు ఏ మధ్యలో ఎప్పుడన్నా కలిసి? అమ్మ రాష్ట్రం మనం అధికారం కోల్పోగానే సార్ కింద పడిపోయిండు మా అన్న. నేను ఎప్పుడు సార్ అన్నాను, నేను అన్ననే ఏందే అని మాట్లాడతా. అప్పటి నుంచి అయినా ఆయన కూడా తమ్మి అంటాడు, నేను కూడా అన్న అంట. అయితే అన్న ఇట్లా పడిపోయిండు, కాలు ఇదేం ఫ్రాక్చర్ అయిందని చెప్పి యశోదలో అడ్మిట్ అయ్యిండే. ఆడికెళ్ళి నందినగర్కి వచ్చిండు వారం రోజులకేమో. అందరంగా పోదాంపా నన్ను మా వాళ్ళు అందరు అన్న పోదాంపా అంటే, ఇప్పుడు చూడనిస్తారా ఎమ్మెల్యేలు మంత్రులను కూడా చూడనిస్తలేరట అంటే, నువ్వు తమ్మిని కదా నిన్ను రానియడా అది దాని మనోళ్ళు కూడా కొంచెం పొడిచినట్టు అన్నారు అన్నట్టు. నడు అని పోయినా కానీ రానిస్తారో లేరో వీళ్ళు నన్ను ఏమంటారో అని భయం ఉండే. పోయినా కాడిస్తే గన్మెన్ లోపల పోయారు, మళ్ళీ వచ్చారు. అన్న ఇది సార్ చాలా ఇబ్బంది ఉంది, ఇప్పుడు మళ్ళీ వారం రమ్మన్నాడు, శుక్రవారం రమ్మన్నాడు. మళ్ళీ శుక్రవారం అంటే ఆ రోజు శుక్రవారం ఉండే, నేను పోయిన రోజు జనవరి 5 జనవరి 13 తారీఖు నాడు నేను మళ్ళీ పోయినా. పోగానే నన్ను లోపలికి అలర్ట్ చేసిర్రు. 2nd ఫ్లోర్లో ఉండే. పోయినా సంత ఉండే ఎంబడి, అంటే సంతోష్ని సంత అంటాం, జోగినిపల్లి సంతోష్ని. ఇక నన్ను చూస్తేనే తమ్ముడు సీను దాతమ్మి అని నా ఎంత ప్రేమగా పిలిచిండు. నాకు అది చాలు. మాట్లాడిండు అన్ని విషయాలు. ఒక 20-25 నిమిషాలు నాతో మాట్లాడిండు. దాన్ని బట్టి నాకు ఎన్ని పదవులు ఇచ్చినట్టు అయినా అంత టైం ఎవరికి ఇస్తాడు, ఎవరితో మాట్లాడతాడు? ఆ టైం పదవులు లెక్క ఫీల్ అయ్యిందా? ఇప్పుడు ఆయన నేను ఎంతో అన్నమ్మా, నేను ఎంత కాదు కానీ నాకు ఈ కాంగ్రెస్తో పరిపాలన ఎట్లుంటది, రేవంత్ ఏం చేస్తాడు అనే లెవెల్లో నన్ను చూసిండంటే నేను ఎంత గొప్ప. ఇంకా అదే పదవి, అంతకన్నా పెద్ద పదవి ఎవరికి ఉంటుంది? రైట్ అన్న, మీరు ఉద్యమానికి ఎట్లా వచ్చిండ్రు? ఉద్యమంలో వీళ్ళందరూ ఎట్లా పరిచయం అయినరు? అసలు మీ ఎజెండా ఏముండే అప్పుడు?
అమ్మ నేను అప్పుడు కొంచెం సిక్ అయి ఉండేనమ్మా. నేను సిక్ అయి ఉండే, నేను ఇంటి దగ్గరనే ఉన్నా. ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను వార్తాపత్రిక అమ్మా. సిక్ అంటే అంటే ఏ విధంగా ఇబ్బంది? సిక్ అంటే నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందమ్మా. బ్రెయిన్ ట్యూమర్ వస్తే నాకు 14 గంటల సర్జరీ జరిగింది నిమ్స్లో. నాకు స్కల్ ఓపెన్ చేసి బ్రెయిన్ మీద నుంచి ట్యూమర్ని తొలగించి. ఏ సంవత్సరం ఇది? అది 99 10th సెప్టెంబర్ 10th సెప్టెంబర్. అయితే ఆ క్రమంలో నాకు కన్ను చూపు పూర్తిగా కోల్పోయినా. నేను అది చెవు వినికిడి పూర్తిగా కోల్పోయినా. ఈ ముక్కు సెన్సస్ అంటే స్మెల్స్ చూడడం రాదు ఇప్పుడు కూడా, మా ఏ వాసన రాదు. ఈ కన్ను ఇప్పుడు కనబడది, చెవి ఇప్పటికి కనబడదా? ఎడమ చెవు కుడి కన్ను ఇట్లా అయిపోయినాయి. నాలుకే సగం మొద్దుబారి ఉంటుంది, టేస్ట్ చెప్పది, సగమే చెప్తుంది. నేను పేషెంట్ నని నేను చెప్తేనే తెలుస్తుంది. నేను ఉద్యమంలో ఎక్కువ ఉరికినప్పుడు నాయన నరసింహారెడ్డి అనేటోడు, అరే పోరడా అసలే నీ ఆరోగ్యం బాగాలేదు, సస్తవురా అని కేసీఆర్ చెప్పేటోడు. నువ్వనే చెప్ప, పోరాడు ఇంటలేడు, జర చెప్పు అంటుండే. ఎన్ని ఏళ్ళు అప్పుడు మీరు? అప్పుడు నేను 31 ఉంటామ్మా. 31 ఏళ్ళు ఉన్నా. అప్పుడు నేను ఉద్యమంలో పోయినాక అన్నతో ఇంటరాక్షన్ అయినా. ఇక అందరు పరిచయం అవుతారు కదా. అప్పుడు గుప్పెడంత మంది. మాది హైదరాబాద్ అంటే స్టేట్ కమిటీ ఉంటుంది, స్టేట్ ఆఫీస్కి ఎవరు వస్తారు? ఊర్ల నుంచి కూడా ప్రముఖులే వస్తారు. మేము పొద్దున్న దాకా ఎప్పుడో ఎవరు ఏ జిల్లా వాళ్ళు వచ్చినా మేము ఆడ కనబడతాం కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు మమ్మల్ని గుర్తుపడతారు, మేము వాళ్ళని గుర్తుపడతాం. అట్లా రైట్ అన్న. ఉద్యమంలో ఫస్ట్ నుంచి మీరు ఉన్నారు అంటే ఎక్కువగా ఇంప్రెస్ చేసిన ముచ్చట ఏంది అంటే ఉద్యమంలో నేను పాల్గొనాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మనకు కావాలి అని చెప్పేసి ఎక్కువగా మీరు ముందటికి అడిగేయడానికి గల కారణం ఏంది? అమ్మ నేను ఇంటర్మీడియట్ చదువుతుంటే నేను 26 మెంబర్స్ ఉండే మా క్లాస్లో. 26 మంది ఉంటే దాంట్లో ఒక 6 7 ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉండే. అది వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. కాలక్రమంలో మేము గ్రాడ్యుయేట్స్ అయిపోయినా బయటికి వెళ్ళిపోతాం కదా, వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణకి ఒక్కరిని కూడా గవర్నమెంట్ కొలువు రాలే. ఇవన్నీ అబ్జర్వేషన్స్ అనమాట. తర్వాత ఇక ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, కొన్ని ఇన్సిడెంట్ చెప్తే వాళ్ళు బాధపడతారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. ఒక టూర్ పోయినాం. టూర్ పోతే ఆ టూర్లో అందరం కలిసి 50 రూపాయలు ఒక దగ్గర వేసుకున్నాం 9 మందిని. అందులో 2 ఆంధ్రోళ్ళు 7 తెలంగాణ ఉన్నాం. ఆ 2 ఆంధ్రోళ్ళు ఏం చేసిర్రు, ఆంధ్ర ఆయన దగ్గర పెట్టిరు. మనోళ్ళందరూ కూడా పలానా దగ్గర పెడదామని ఆయన దగ్గర పెట్టిరు. ఈ 50 రూపాయలే 450 రూపాయలు అప్పుడు ఎక్కువ. అయితే అవన్నీ ఖర్చు చేస్తే మేము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు భోజనం చేద్దామంటే ట్రైన్లో కూర్చున్నాం, భోజనానికి డబ్బులు లేవన్నాడు ఆయన. ఎవరి దగ్గర డబ్బులు పెట్టినామో ఆయన డబ్బులు లేవన్నాడు. తర్వాత నాంపల్లిలో దిగినాక ఇద్దరు కలిసి ఇప్పుడే వస్తామని పోయి ఆ ఇంకొక ఆంధ్ర ఆయనకు టోపీ కొనిచ్చుకొచ్చిండు 90 రూపాయలు పెట్టి. అరే వీడు అన్న అప్పుడు తిననీకి ఎంత 9 రూపీస్ ఏముంది. 9 రూపీస్ అంటే మనం 9 మందికి ఎంత అవుతుంది? 9 81 వస్తుంది. 81 రూపాయలు. 81 రూపాయలు లేవని మమ్మల్ని రాత్రికి ఉపాసం పండబెట్టిండు. పొద్దుగాల పోయి ఆ తోటి ఆంధ్రానికి టోపీ కొనుక్కొచ్చుకోండి మా పైసల నుంచి 90. అప్పుడు అరే ఇది ఏంది, మనమందరం 7 మన పైసలు 7 కలిసి మైనారిటీ ఉన్న ఇద్దరికి ఇచ్చినాం, వాడు మనకు ఎండబెట్టి వాడు ఆయుష్ చేసిండు. అరే ఇదేంటి ఒక్కొక్కటి వస్తుండే అనమాట. అప్పుడు తెలంగాణ ఉద్యమం వస్తుంది తెస్తాం, ఇంత ఆలోచన లేదు. కానీ అసలు ఇదేంది, మనం కదా మళ్ళీ మనం వాళ్ళకి ఇచ్చినాం కదా, మనం ఎండబెట్టిండు కదా వాడు, అరే అట్లా మనం పిచ్చోళం అయిపోయినాము అనే ఆలోచన వచ్చింది నాకు. అప్పుడు ఇట్లాంటివి ఉన్నాయి నాకు ఇన్సిడెంట్. రైట్, ఉద్యమంలో పాల్గొన్నారు, డైరెక్ట్ ముందడికి పోయినరు. అసలు కేసీఆర్ గారి ఆలోచన ఏముంటుండే అన్న? ఏ తెలంగాణ రాష్ట్రము వస్తే మనకి ఏదైనా స్వార్థము, అధికత, కార్ఖానా స్వార్థం కోసం ముందడికి పోయినరా, లేకపోతే నిజంగా తెలంగాణ ప్రజల హక్కుల ప్రయోజనాల కోసం ముందడికి పోయినరా కేసీఆర్? నేను ఒకటి చెప్తామ్మా, నాకు ఇది గుండె విజయరామారావు అని సార్తో పాటు టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఉండే. నేను ఆయన కూడా మంచి క్లోజ్ ఉంటుండే. మా విజయరామారావు అన్న, గుండె విజయరామారావు అన్న, ఆయనకు మారుతి వ్యాన్ ఉండే, మా మహేంద్ర హిల్స్లోనే ఉంటాడు అడ్డగుట్ట పక్కకు. ఆయన కారు మహబూబ్నగర్ ఏదో మీటింగ్ పోయినాం, వస్తుంటే ఆయన కార్లోనే నేను వచ్చిన. ఆయన మారుతి వ్యాన్ నడుపుతుండు, నేను పక్క సీట్లో, ఇద్దరమే. ఆయనే డ్రైవర్, నాకు ఇక ఆయనదే బండి. కానీ చెప్తున్నా తీసుకొచ్చి మళ్ళీ నన్ను ఆయన మహేంద్ర హిల్స్ దాటినాక మా ఇల్లు ఉంటుంది, ఇంటికాడ పికప్ చేసుకుంటుండే దించిపోతుండే. అట్లున్న ఆయన చెప్పిండు ఏమనంటే, మాకు కార్ లేకుండే సీను, మేము కార్ ఎట్లా కొన్నాం ఫస్ట్. నాకు ఒక మేనేజర్ పరిచయం ఉండే సంగారెడ్డిలా, పరిచయం ఉంటే కార్ తీసుకురాను సార్ అన్నాడు. ఇద్దరం ఎమ్మెల్యేలం, నేను కేసీఆర్ గారు. మేము ఇద్దరం పోయి ఆడ కలిసినాం. కలిస్తే అప్పుడు 10,000 కట్టమన్నాడట డౌన్ పేమెంట్. అప్పుడు ఎంతనో ఏదో రేట్ చెప్పిండు, నాకు యాద్ లేదు. 10,000 కట్టమంటే వీళ్ళిద్దరు కలిసి 10,000 కట్టిరట. కట్టి కారు తెచ్చుకురట. అప్పటికి సార్ 3 సార్లు 2 సార్లు
ఎమ్మెల్యే. మరి ఈయన సంపాదన మీద ఇంకోటి మీద ఆశలు ఇవి ఉంటే, మా కవితమ్మ లాగా డబ్బు మీద కాంక్ష ఇటే ఉంటే, మా అన్న కారుకు లోన్ ఎందుకు తీసుకుంటాడు? ఎవరి నెత్తి మీద కాంట్రాక్ట్ నెత్తి మీద దప్పగొట్టిన కారు కొనుక్కొచ్చిరా అంటాడు. అన్నాడా? గీడ తెలియదా అమ్మ మనకు? ఇప్పుడు నేను ఇవన్నీ అబ్జర్వేషన్ అన్నట్టు. వాట్ ఈస్ కేసీఆర్? అయితే ఒకటి ఉంటుందమ్మా, కేసీఆర్ అంటేనే రాజకీయంలో నిర్ణయాలు తీసుకుంటప్పుడు క్రూరుడమ్మా, కఠినాత్ముడు, నెనరు కనికరం ఏముండదు రాజకీయంలో. కానీ మనిషిగా కేసీఆర్ దగ్గర పోయి నువ్వు అన్నా నాకు ఇట్లా అయిందే అని బొంగురు కొంతానంటే ఆయన కూడా ఏడుస్తాడు. గుడ్లో నీళ్లు గిర్రని తిరుగుతాయి. చాలా మానవతంగా చాలా ప్రేమగలవాడు. కానీ ఈ నిర్ణయాలు రాజకీయాలు వీటిని మాత్రం చెప్పిన కదా కఠినంగా ఉంటాడు. క్రూరుడు, కఠోరుడు ఏదని అనొచ్చు. అంటే ఒకసారి మనసు తిరిగితే కథమిగా ఒక్కసారి తీసి పడేస్తే దాన్ని దిక్కు చూడడమ్మా. నేను ఒకసారి నేను నాయన నరసింహారెడ్డి అన్న వేరే వాళ్ళం కారులో వస్తుంటే అన్న ఏం లేదన్న సార్ దగ్గర ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మనం ఒక నీళ్ళ బాటలు కొనుక్కొని తాగుతున్నాం, మేము కారు పోతుంది. ఇప్పుడు నీళ్ళ బాటలు అయినాక ఇంకా ఒళ్ళో పెట్టుకుంటావే పెట్టుకోమన్నా, అదే అద్దం తీస్తే బయట పడేస్తాం. మళ్ళీ దాని గురించి చూస్తామా? అది ఏమిటి పనికి వస్తుంది? తాగినం పడేస్తాం, చెత్త కింద లెక్క అది. మరి ఎప్పుడు పడేస్తాం? చెత్త అనుకున్నప్పుడే పడేస్తాం. కేసీఆర్ కూడా ఇది పనికిరాదు, మన దగ్గర ఉంటే ఒక చెత్త అవుతుంది అనేది బయట పడేస్తాడు. ఒకసారి బయట పడడానికి ఆ బాటలు ఎడబడ్డదు, మళ్ళీ దోలాడుకుంటూ పోతామా? మళ్ళీ దొరికితే ఇట్లా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామా? సేమ్ ఆయన కూడా గట్లనే ఉంటాడు. ఎవరిని పడేస్తాడు? పనికిరాని దాన్ని, చెత్తనే బయట పడేస్తాడు. పనికొచ్చేటోని ఎవరిని బయట పడేయాడు కేసీఆర్. ఆయన బయట పడేసిండంటే అది పనికిరాని చెత్త. అంటే ఇప్పుడు దూరం పెట్టిన 100% కదమ్మా. ఇంకా మళ్ళీ చెప్పాలనా, ఒక్కసారి నేను పడేసిండంటే నీ యూజ్లెస్ అన్నట్టు. ఇంగ్లీష్లో యూజ్లెస్ అంటారు, తెలుగులో పనికిరాని అంటారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడి దాకా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగింది. సరే 2014లో రాష్ట్రం వచ్చింది. అప్పటి నుంచి మొన్న దిగిపోయేదాకా తెలంగాణ ప్రజలకు ఏమి మంచి చేయలేదా అన్న కేసీఆర్? ఏమి మంచి చేయలే కాదు, ఏమి చేయలేదని అడుగురు. ఎందుకంటమ్మా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం మనకు రెవెన్యూ జనరేట్ అయ్యేది క్యాపిటల్ నుంచే. ఇది ఎక్కడికి పోతుండే? ఆంధ్రాల కోనసీమల తుఫాన్ వస్తే కొబ్బరి చెట్టుకు 5,000, ఇంకో పొప్పటి చెట్టుకు అరటి తోట కింద అని మన పైసలు తీసుకొని వాళ్ళకి ఇచ్చేటోళ్ళు. మన ఈడ చచ్చితే ఫ్లోరైడ్ వాటర్ కోసం పైసలు ఖర్చు పెట్టకపోదురు, ఆంధ్ర కెనాళ్ళ కోసం ఖర్చు పెట్టేటోళ్ళు. ఆంధ్రోళ్ళు బర్రె గొర్రె చేస్తే పైసలు ఇడికెళ్ళి తీసుకొని ఆడించుకునేటోళ్ళు. మన తెలంగాణ నుంచి అడిగేటోడే లేడు. తెలంగాణ నాయకులు కాంగ్రెస్లు ఎట్లుండే? తోకూపాలే, ఇంత పదవి ఇస్తే తీసుకోవాలి, చేతిలో పెట్టింది తినుకుంటూ రావాలి. ఈ ఒక్క సన్యాసి కూడా తెలియకల్లోడు కాదన్న ఇవాళ కూడా స్టిల్ టుడే. కాబట్టి రేవంత్ రెడ్డి అంటాడు పక్కకెళ్ళి వచ్చి ఇలా నెత్తి మీద ఎక్కి ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఈ టీంలో తెలియకల్లోడు ఉంటే రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ఎందుకు పెట్టుకుంటాడు? ఇక్కడ దద్దమ్మలు పనికిరానోళ్ళు మాట్లాడరా, శాత కాదు, నాలెడ్జ్ లేదని చెప్పే ఆడు చంద్రబాబు నాయుడిని పైసలన్నీ ఇస్తుండు, పార్టీ నడిపియడానికి వస్తుంది, అధికారంలో లేము అని చెప్పి అటు పైసలు వస్తాయి, వీడో కూడా ఏళ్తాడు, ఒరుతాడో పీరుతాడో అని చెప్పి ఆ రేవంత్ అంటోనికి PCCI ఇచ్చిండు, ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు. అది ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుల ఫెయిల్యూర్ ఇది, చాతగాంతనం. ఇవాళ ఒక రాజగోపాల్ ఒకడు బయటకు పోయి వరుతుండు, కానీ ఈ మీతోలంతా ఎవరు మాట్లాడుతుండు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన ఒక్కడే బయట పోయి గట్టిగా మాట్లాడుతుండు. ఎవ్వరు ఏం మాట్లాడలేదు. అట్లా మనం మళ్ళీ ఉద్యమంలోకి పోదామన్నా. ఇప్పుడు దాదాపు హరీష్ రావు గారి గురించి మాట్లాడుకున్నట్లయితే, హరీష్ రావు లేడు, పార్టీ స్థాపించినప్పటి నుంచి లేడు. ఆయన ఒక బచ్చా. ఇప్పుడు చాలా మంది అంటే కవితని మాట్లాడుతుంది, చాలా అంశాలు మాట్లాడుతుంది. ఆయనను గుంటనక్కతోని పోలుస్తుంది, ఆయన కుక్కతోకతోని పోలుస్తుంది. ఆయన పార్టీ స్థాపించినప్పుడు లేడు, ఆయన పార్టీ పెట్టినాక 9 నెలలకు వచ్చిండు. ఎవరో వాళ్ళు అది ఉమ్మడి ఆంధ్ర పాలకులు ఇన్ని పైసలు ఇస్తే పక్కకు పోయి బిజినెస్ పెట్టుకుందాం మామ అని చెప్పేసి కేసీఆర్ చెవులని ఊదిండు. ఇట్లా ఇవన్నీ ఎలిగేషన్స్ వేసుకుంటా పోతా ఉన్నది. వీటిలో వాస్తవం ఎంత అన్న? అమ్మ ఇప్పుడు షోలో చెప్పిందంటే మనం వాస్తవాలు చెప్పనీకి రాదని ఆమె తెలివితోని షోలో చెప్పిండని చెప్పింది. ఎందుకంటే ఇంకే ఎవిడెన్స్ ఉండదు కదా దాంట్లో. ఆమెకు తెలివి కలదు, ఎందుకంటే మా అన్న బిడ్డ కదా, కేసీఆర్ బిడ్డ కాబట్టి. నేను చాలా జాగాలు చెప్తా, అరే బాబు పండిత పుత్ర పరమశుంఠ అనేది ఒక సామెత నానుడి ఉన్నది. ఎప్పుడైనా గొప్ప గొప్ప వ్యక్తుల పిల్లలు దద్దమ్మలు పుడతారు. ఎన్టీ రామారావు 9 పుట్టిరు, ఒక్కడు పనికొచ్చేటోడు కాదు. ఆ 9 మందిలో పనికొచ్చేటోడు ఒక్కడున్నా చంద్రబాబు అంటాడు ముఖ్యమంత్రి కాదు, తెలుగుదేశం పార్టీ ఆయన చేతిలో పోదు. కాబట్టి
ఆయన బండేడంత మందిని కన్నా పనికిరాని వాళ్ళు. ఇంకా పివి నరసింహరావుకు ఉండే రాజేశ్వరరావు, రంగారావు, వాళ్ళు కూడా తెలివికల్లోళ్ళు కాదు. లేకపోతే ఆయన 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 బొందన పెట్టడానికి పని లేకుండా పోయింది. వాళ్ళు గట్టోళ్ళు అయితే జగన్ లెక్క ఊరికొక విగ్రహం వాళ్ళు అయ్యేది పెట్టించుకోలేకపోతే వాళ్ళు దద్దమ్మలే. ఇట్లా చూస్తే మా కొడుకు మా బిడ్డ, అమ్మ నేను తెలంగాణలో ఒకటి ఉంటది, అన్న అంటే అన్న సొంత అన్నలాగా ఫీల్ అవుతారు. ఊర్లలో కూడా కులం గిలం ఏముండదు. కాకయ్య పెద్ద ఆయన తాతల నుంచి వరుస వస్తుంది, అదే వరుస నడుస్తుంది. నేను మా అన్నను మనసా వాచ కర్మన కేసీఆర్ అన్నగా భావించిన. ఆయన బిడ్డ అంటే నాకు బిడ్డనే, ఆయన కొడుకు నాకు కొడుకే, ఆయన మన్మడు కూడా నాకు మన్మడే. అయితే ఈ విషయంలో నేను అనేటోని మా వాళ్ళు తెలివి కల్లోళ్ళు మునగాళ్ళు. మా అన్నకు ఒక్కడే కొడుకు పుట్టిండు, ఒక్కతే బిడ్డ పుట్టింది. పార్లమెంట్లో హిందీలో ప్రసంగిస్తుంటే చూసి మురిసినం కవితమ్మని. పార్లమెంట్లో అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మరొక ఆమె చిన్నమ్మ అంటాం చూడు, సుష్మా స్వరాజ్ వచ్చిందిరా, మించిపోయింది మా, ఇప్పుడే సుష్మా స్వరాజ్ లెవెల్ ఉందంటే ఒక 20 ఏళ్ళ తర్వాత ఏడుంటది మా బిడ్డ అనుకొని చెప్పిన నేను గల్లీలలో. కానీ ఇవాళ తెలంగాణ ఆడపిల్లలందరూ తల దించుకునే లేక వ్యవహరిస్తున్నది. ఎందుకు ఆమెకు అది ఎందుకు అమ్ముడు పోయింది అది ఆ రేవంత్ రెడ్డికి నాకు అర్థం కాదు. ఆమె ఖచ్చితంగా అండర్ రేవంత్ రెడ్డి గైడెన్స్లో ఆమె నడుస్తుంది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజంని దాచిపెడితే దాగది. ఇలా అయితే ఇంకో 10 ఏళ్ళకి బయటపడుతుంది. అబద్ధాలు అయితే అది ఏమన్నా అయితే కానీ నిజాలు ఆగాయి. నువ్వు ఏ దుప్పటిగా పెట్టినా డ్రమ్లో పెట్టి పెట్టినా అది బయటకు వస్తుంది. అట్లనే ఈమెది కూడా రేవంత్తో కొలాయిడ్ అయింది అనేది ముచ్చట వస్తుంది. అయితే ఈమె ఏం చేస్తుంది, ఈమె 2001 నుంచి ఈమెను చూసింది మేము జాగృతి అని 6లా. అయితే ఈమె పెళ్లి అయిందమ్మా బహుశా 2002లో అనుకుంటా. ఈమె పెళ్లి 1 ఎండింగ్లనో 2లో అయింది, డేట్ గుర్తులేదు. మెదక్ల ఉప ఎన్నిక జరుగుతుంది. కర్ణం రామచంద్రరావు అని ఒక ఆయన ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్, తెలుగుదేశం పార్టీ, ఆయన చనిపోతే ఆడ ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వస్తే ఆ ఉప ఎన్నికలో ఆయన భార్యను పెట్టిండు, ఎవరు, చంద్రబాబు. మేము ఒక అడ్వకేట్ని, కొప్పుల వీరస్వామి ఏదో ఉంది పేరు, అడ్వకేట్ని మన టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టింది ఆడ. నేను ఆడ ఒక 15-16 రోజులు ఉన్నా క్యాన్వాసింగ్కి. నాకు ఒక వాడ ఇచ్చిర్రు, ఆడ నాకు షెల్టర్ ఇచ్చిర్రు, నేను ఆడున్నా. మా అడ్డగుట్టోళ్ళం 4-5 మా ఎస్సీ యాదగిరి అందరం పోయినాం, పోయి ఆడున్నాం. ఉన్నప్పుడు కేసీఆర్ కూడా అక్కడనే ఉన్నాడు, ఆ 20-30 రోజులు ఆడనే ఉన్నాడు. అప్పుడు ఈమె పెళ్లి, మేము ఎలక్షన్కి మధ్యలో ఈమె పెళ్లి వస్తుంది, అంటే ఇంకో 10 రోజులు ఉంటుంది పెళ్లి, అది ఎలక్షన్ అనగా ఈమె పెళ్లి ఉంటే మేము ఆడికెళ్ళి చక్కగా పెళ్లికే వచ్చినాం. ఈ బోయిన్పల్లిలో ఒక ఫంక్షన్ హాల్, మా పేరు గుర్తులేదు, అప్పుడే ఓపెనింగ్, ఈమె పెళ్లితోనే ఓపెనింగ్ అయింది. ఆ రోజు చూసిన ఈమెను మా అన్న బిడ్డ అని, ఏది బాసింగాలు కట్టుకున్నప్పుడు చూసిన. తర్వాత ఈమె జాగృతి అని బతుకమ్మని పట్టుకొని వచ్చినప్పుడు చూసిన. ఈ మధ్య కాలంలో ఆమె మనకి ఎక్కడ ఎప్పుడు కనబడలేదు. ఇప్పుడు ఇల్లు నిర్మాణం అంతా చేసింది ఎవరు? కేసీఆర్. ఎంతో మంది నాలాట గరీబోళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు, ఎమ్మెల్యే కావాలని కొంతమంది ఖర్చు చేసిన వాళ్ళు, సర్పంచ్లు కావాలని ఖర్చు చేసిన వాళ్ళు, వీళ్ళందరి చెమట చుక్కలే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి. ఈరోజు ఆమె వచ్చి మొన్న పార్టీ వేస్ట్ అన్నది. ఎవరమ్మా నువ్వు పార్టీని వేస్ట్ అన్నదానికి? నీకు, మీ నాయనకు, మీ అన్నకు, మీ బావకు లొల్లుంటే ఇంట్లో మాట్లాడుకోవాలి. ఇది విఘ్నత. నువ్వు అంత పెద్ద ఆయన కడుపులో పుట్టినవు, నువ్వు విఘ్నత కోల్పోయి రోడ్ ఎక్కుతున్నావు, నువ్వు ఏదో గొప్పతనం చేస్తున్నావు అనుకుంటున్నావు. కాదు, తెలంగాణ ఏ ఆడవిల్ల అత్తగారింటికి పోయినాక అత్తగారింట్లో మొగడు కానీ, అత్తమామలు కానీ, ఆడవిల్లలు కానీ ఈమె పుట్టింటోళ్ళ గురించి ఏమన్నా చులకన చేసినా, తక్కువ చేసి మాట్లాడినా ఒంటికాల మీద వేస్తుంది. ఇది తెలంగాణ ఆడవిల్లల నేచర్. నువ్వు తెలంగాణ తండ్రి కడుపులో పుట్టి, తల్లి కడుపులో పుట్టి, ఆ పుట్టింటి అన్ని తీసుకుపోయి రోడ్డు మీదకి వేస్తున్నావు. నిన్ను చూసి తెలంగాణ ఆడవిల్లలు తలదించుకుంటుర్రమ్మా. ఇప్పుడు నేను నా బిడ్డ అని ఇట్లా ఎగిరేస్తుంటేని, ఇప్పుడు నా బిడ్డ అంటే నన్ను కొట్టేటట్టు చెప్ప మీదకి వెళ్ళి కానీ సిగ్లేదు అనేటట్టు పరిస్థితి కల్పిస్తున్నావమ్మా. ఇది ఎందుకమ్మా నీకు? ఏం చేసుకోవడానికి? కానీ నిజాలు మాట్లాడుతున్నా, నేను లోపల జరుగుతున్న ముచ్చట్లు మాట్లాడుతున్నా. నేను నిజాలు మాట్లాడతా. నువ్వు 6లో వచ్చినావు కదా, 6 రాకముందు నిజాలు ఉన్నాయి కదా, మరి అవి నీకు తెలివే కదా. యు ఆర్ ఇన్ అమెరికా. నువ్వు కానీ మా రామన్న కానీ అమెరికాలో ఉన్నారు. ఎందుకు అది కూడా మాకు ఎట్లా తెలిసిందంటే, కేసీఆర్ ఈ 2001 స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాలలో తిరిగేటప్పుడు చంద్రబాబు నాకేం పని లేదు, నా పిల్లలు మంచిగా చదువుకోరు, అమెరికాలో కొలువులు చేసుకుంటారు, వాళ్ళు ఈడ లేరు, నేను ఉన్నా లేకున్నా హాయిగా బతుకుతారు తెలికలో అని చెప్తుండే వేదికల మీద. నేను మియా బియ్యం ఉన్నా మీడ చంద్రబాబు, నేను నిద్రపోను, నిద్రపోనియా అంటుండే.
కాబట్టి వీళ్ళిద్దరు అమెరికాలో ఉన్నట్టు మాకు తెలిసింది. లేకపోతే మాకేం తెలుస్తుంది? నువ్వు లేవు కదా. 2001 నుంచి జెండా ఉట్టిగానే నేను పార్లమెంట్ పంపేంత లెవెల్కి రాలే. ఎంతో మంది త్యాగాలు ఉన్నాయి, జీవితాలు వీకినాయి, ఎంతోమంది జీవితాలు కాలగర్భంలో కలిసిపోయినాయి. నన్న కొంతమంది గుర్తుపడతారు, హైదరాబాద్లో ఉన్నా కాబట్టి. ఆదిలాబాద్లో ఉన్న నా సొంటోళ్ళు అసలు లిస్టులో లేకుండా చచ్చిపోయారు. ఏజ్ అయిపోయింది, చనిపోయిన వాళ్ళు చాలా మంది. నా తోటోళ్ళే మా అడ్డగుట్టలో బోలేడంత మంది చచ్చిపోయారు. వాళ్ళు కూడా గుర్తే పట్టాడు. ఏం చేస్తారు వాళ్ళు? హరీష్ రావు పాత్ర ఏందన్న 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు పాత్ర ఏంది? ఫస్ట్ నుంచి ఉన్నారా? పార్టీ పెట్టినాక 9 నెలలకు నిజంగానే వచ్చిర్రా? ఎవరు? హరీష్ రావు గారు. హరీష్ రావు 2001 నుంచి పార్టీలో ఉన్నాడు. అంటే మాకు ఎప్పుడు ఇంటరాక్ట్ అయింది 2001లోనే. మేము ఇంటరాక్ట్ అయినాము, ఆయన కూడా ఇంటరాక్ట్ అయింది అప్పుడే. 2001 నుంచి పార్టీలు ఉన్నాడు. నాకు ఒక సందర్భంలో నేను హరీష్ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ బంధువులు కొంతమంది కలిసిరు. నాకు వాళ్ళు చెప్పారు, అసలు కేసీఆర్తోనే ఉండేటోడట. స్కూల్ చదివేటప్పుడు కూడా కేసీఆర్తోనే ఎక్కువ ఉండేటోడట. ఈ స్కూల్ చదివే రోజులలో కూడా, ఈ పాలిటెక్నిక్ చేస్తున్నప్పుడు కూడా మా ఇంట్లోనే ఉంటుండేనంట. సో ఆయనకి ఎక్కువ కేసీఆర్తో ఇంటరాక్షన్ ఉన్నది. నీకు కూడా ఉంది, ఎందుకంటే నువ్వు పొద్దుగల బావవు కదా, నువ్వు ఆడనే ఉంటావు కదా, బావనే కదా నీకు. నీకు కూడా తెలుసు కదా ఆ విషయం. ఆయనను పట్టుకొని నేను అది ఇది అంటే నేను ఇంతకుముందు చెప్పినామా, మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిన. ఏమని చెప్పినా, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ అయితే ఆ ఉద్యమానికి వెన్నెముక హరీష్ రావు. హరీష్ రావు లేకుంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లేదు. ఇది నిజం. ఒప్పుకుంటే ఒప్పుకోరు, లేకపోతే మీరు మూర్ఖులు. దానికి నేనేం చేయలేను. నేను ప్రత్యక్ష సాక్షిని. ఆయన చేసిన కష్టం, ఆయన పడ్డ టెన్షన్లు, ఆయన తిరిగిన తిరుగుడు, గాడిది మోత ఏదో అంటారు చూడు, అవన్నీ చేసిండు ఆయన. విలువ లేకుండా మాట్లాడు ఆయనను పట్టుకొని. ఆయన కేసీఆర్కు లెవెల్లా ఆయన తెలివితేటల్ని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఎంత చక్కగా ఉంటుంది, ఒక ఇష్యూ మీద మాట్లాడితే ఎంత చక్కగా ఉంటుంది. కేసీఆర్కి ఏమో తలవంపులు తెచ్చిండా? మీరిద్దరు ఎట్లా రామన్న నువ్వెంత గొప్పగా పేరు తెచ్చిర్రో మీ ఫాదర్కి, ఆయన మామకు అంతనే తెచ్చిండు. మీ కల్వకుంట్ల విలువ ఏమని తీసిండు ఆయన. హరీష్ అన్న హరీష్ అన్న ఎన్నో రకాల ముచ్చట్లు ఉన్నాయి ఆయన చెప్పాలంటే. నేను 2 గంటలు చెప్తా రికార్డింగ్కి హరీష్ అన్న గురించి చెప్పమంటే. అవి ఇంపార్టెంటే, ఉట్టిగా తూతూ ముచ్చట్లు కాదు. ఉద్యమంలో ఎక్కువ యాద పెట్టుకునే సన్నివేశం ఇది హరీష్ రావు గురించి, అంటే ఆయన పడ్డ కష్టం గురించి. అమ్మ, మేము మిలీనియం మార్చు ట్యాంక్ బండ్ మీద పోలీస్తలేరు అన్ని, అది హుసేన్ సాగర్లోకి వెళ్ళి తెప్ప మీద వచ్చిండు. అలా మునుగుతే ఇంకేముంటుంది అమ్మ దీనికన్నా ఎక్కువ. అది అది తట్ట తెప్ప అంటారు కదా ఆంధ్రోళ్ళు, మనం తట్ట అంటాం. మనం తట్టు ఉంటుంది, తట్టలో వచ్చిండు నీళ్ళకి వెళ్ళి. పోలీసులకి రాణిస్తలేరు కదా. అది మునుగుతే ఎవడు రక్షిస్తాడు? చచ్చిపోతాడు కదా. ఎవరి కోసం చేసిండు అది? అదే ఆ డ్రామా కాదు కదా, షూటింగ్ కాదు కదా. సినిమాలో హీరోలు చేస్తారు, ఒక తాడో వైరో మీదకి వెళ్ళి వేసి ఆయనకేం కాకుండా చూస్తారు. వీళ్ళు తాడుందా, ఆయనకు వైరు ఉందా? అంత పెద్ద హుస్సేన్ సాగర్ మురికి నీళ్ళు మునిగితే ఆ నీళ్ళు అయితే చచ్చిపోతావు. మరి ఆ సాహసం ఎట్లా చేసిండు తెలంగాణ కోసం? కాకపోతే సింపుల్గా చెప్తున్నా నేను, రాలేదా? వీడియో రికార్డు కదా. ప్రధానంగా కవిత అంటది మరో చంద్రబాబు నాయుడు. హరీష్ రావు ఇక్కడ మరో చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు అక్కడ మామకు వెన్నుపోటు ఒడిచిందని అంటారు కదా, ఇక్కడ అదే ఉద్దేశించి మాట్లాడింది మరో చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. ఏం చెప్తారన్న ఈ అంశం మీద? చంద్రబాబు నాయుడు అని నువ్వు చెప్తున్నావు కదా, చంద్రబాబు నాయుడు అని చెప్తే మా అన్న కేసీఆర్ ఎన్టీ రామారావు కావాలి. మీరు ఎన్టీ రామారావు పిల్లల్లాగా బాలకృష్ణ వాళ్ళలాగా మీరు తెలివి కలవాలి కదా. కేసీఆర్ సిక్ అయితే మీరు ఇద్దరు తండ్రిని చూసుకోకుండా ఉంటారా? ఉరుకుతారు. ఎన్టీ రామారావును అలా కన్న పిల్లలు కూడా ఆయన సిక్ అయినప్పుడు దగ్గరుండి చూసుకున్నప్పుడు పార్వతి దగ్గరికి పోయిండు. ఆయన పార్వతికి దగ్గర అయ్యిండు. ఆ పార్వతి పదవి గుంజుకుంటుందా అని చంద్రబాబు నాయుడు ముందుకు పోయాడు. ఇక్కడ పార్వతి ఎవరు ఉన్నారు, గుంజుకుంటే వాళ్ళు ఎవరు అని హరీష్ చంద్రబాబు అవుతాడు. అసలు దానికి దీనికి ఏమైనా పోలికుందా? లేకపోతే ఎన్టీ రామారావు లాగా మహిళల షోకు ఉందా మా అన్నకు కేసీఆర్కు? అంటే నువ్వు ఇండైరెక్ట్ గా ఎన్టీ రామారావు లాగా 72 ఏళ్ళైనా 36 ఏళ్ళ ఆమెను చేసుకోవాలని మీ నాయన అనుకుంటాడా? అంటే నువ్వు ఇండైరెక్ట్ ఎవరినంటున్నావు? మా అన్న కేసీఆర్ నువ్వు కడుపులో పుట్టిన అదృష్టవంతునివి, అదృష్టవంతురాలు ఈ కవితమ్మ. నేను దేవుని ఏమవుతా తెలుసా, మల్ల జన్మ అంటూ ఉంటే కేసీఆర్కి సొంత తమ్మునిగా పుట్టాలని నేను కోరుకుంటా. మరి నువ్వు కడుపులో పుట్టినావు కానీ ఏం చేస్తున్నావు? ఆ తలవంపులు తెచ్చే పని చేస్తున్నావు కదమ్మా నువ్వు. ఎందుకు తల్లి? ఏం అవసరం నీకు? నీకు ఏమి ఇయ్యలేడు.
నువ్వు ఎవరు అసలు అమెరికాలో 10,000కో 12,000కో డాలర్లకో ఉద్యోగం చేసినావు. ఇప్పుడు నీ స్థాయి ఏంది? ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నువ్వు బతుకమ్మ పూలు వేర్చి వచ్చిందా? అసలు నేను కవితమ్మాన్ని ఎత్తికి ఎందుకు ఎక్కించుకురు జనాలు? బికాస్ ఆఫ్ డాటర్ ఆఫ్ కేసీఆర్. కేసీఆర్ కాకుండా నువ్వెవరు? నథింగ్ కదా. కేసీఆర్ లాగా సొంతంగా వచ్చినావా? ఎన్టీ రామారావు లాగా సొంతంగా వచ్చినావా? జగన్ లాగా సొంతంగా వచ్చినావా? జగన్ అని ఇంకా వాళ్ళ రాజశేఖర రెడ్డి కొడుకాని వచ్చిండు. కేసీఆర్ ఎన్టీ రామారావు ఎవరు కొడుకులు? వాళ్ళు వాళ్ళ తండ్రులని చెప్పాలి కానీ వాళ్ళ కొడుకుల గురించి వాళ్ళకు ఎవరో కొడుకులు కాదు వాళ్ళు కదా. అట్లా గిట్ట నువ్వు వచ్చినావా? నువ్వు వస్తే చెప్పట్లా, నేను నిన్ను కూడా అప్రిషియేట్ చేస్తా. రైట్. 10 ఏళ్ల పాలనలో ఏం పీక్ కట్టలు కట్టినాము, మనం ఏం పీక్ కట్టలు కట్టినాం ఇక్కడ, ఇప్పుడు దేశంలో అడుగుపెట్టి ఏం చేస్తాం అని ముచ్చట మాట్లాడుతున్నారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు ఏం చేయలేదు అన్న. నేను చెప్పినా కదమ్మా, కొబ్బరి చెట్లు పడిపోతే ఇక్కడ నుంచి పైసలు పోయినాయి. కానీ ఇక్కడ భర్త చనిపోయిన ఆడవిళ్లకు తల్లిదండ్రులు ఇంటికి వస్తే, అమ్మగారి ఇంటికి వస్తే ఆ వదినలు అన్నలు సరిగా చేరదీయక నానా పొడుచుపుల మాటలకు రోజు ఏడ్చి వచ్చింది, బీడీలు చేసుకుంటా బతికింది. ఈ అన్న వచ్చినాక అది ఆలోచించి ఆ విడోలకు లేకపోతే ఒంటరి మహిళకే అని ఒక ఇది పెట్టి స్కీమ్ పెట్టి వాళ్ళకు నెలకు 2,000 ఇచ్చిండు. ప్లస్ వాళ్ళు బీడీలు చేస్తుంటే వాళ్ళకు కూడా మళ్ళీ బీడీల బోనస్ కింద మళ్ళీ 1,000 రూపాయలు ఇచ్చిండు. బీడీలు చేసే ప్రతి మహిళకు 1,000 రూపాయలు ఇచ్చిండు. ఇది చేయనట్ట. దూరం పోకండి. ఒక చిన్న వాళ్ళు ఉంటారు, బిచ్చగాళ్ళు ఉంటారు, లేకపోతే ఇది మన సంచార జాతులు ఉంటారు, తర్వాత ఇంకా చిన్న డబ్బు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆడపిల్లల పెళ్లి చేయలేక ఉత్తగ పతానం ఇది అని చిన్న అన్నం వండుకొని తినే కుటుంబాలు కూడా ఉన్నాయి తెలంగాణలో. 1,00,000 రూపాయలు ఇచ్చిండు ఆడవిళ్ళ కట్నాన్ని. ఆడవిళ్ళ మేనమామ కట్నం అన్నట్టు ఇచ్చిండు. మేనమామ పెట్టినట్టు ప్రభుత్వం నుంచి మన సొమ్మే. కానీ అప్పుడు ఆంధ్రోళ్ళు మనకిస్తారా? మన ప్రభుత్వం వచ్చింది, మన రాష్ట్రం వచ్చింది, మనన్న ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆడవిళ్ళకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాది ముబారక్ ఇచ్చిండు. మరి ఇది ఇయ్యనట్ట. కరెంటు తీసుకో అమ్మా, కరెంటు ఏడికెళ్ళిన మాయ చేసిండా? ఈ తెలివి సన్నాసులు పరిపాలించినప్పుడు కరెంట్ ఎట్లా అన్నో తెలియదు. తెలివి కల్లోడు మా అన్న కాబట్టి ఇయ్యాలంటే కూడా కళ్ళు ఆర్పకుండా రెప్పపాటు మాకు ఎప్పుడో చెప్పిండు, తెలంగాణ వస్తే రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఉంటుంది, అది నేను చేస్తా అని చెప్పిండు. చేసిండా లేదా? ఇది ఆన్ రికార్డ్, ఆఫ్ రికార్డ్ కాదు. ప్రెస్ మీట్లలో చెప్పిండు ముఖ్యమంత్రి కాగానే. అది 6 నెలల లోపల అది సాధ్యం చేసిండు. మరి ఇప్పుడు కరెంట్ని ఏమన్నా ఇది చేసిండా? ఇప్పుడు కరెంటు కొన్ని ఎక్కువ పైసలకు కొనుక్కొని వచ్చిండు. అవసరం వీళ్ళకి కరెంటు పోవద్దు, కరెంటు ముఖ్యం. ఇప్పుడు ఒకటమ్మా, ఈ నాగార్జున సాగర్ ఉంది. నాగార్జున సాగర్ 136 కోట్ల 138 కోట్లలో కంప్లీట్ చేసారు. ఆనాడు అది చాలా ఎక్కువ. ఇవాళ ఏంది? అది చిన్న అమౌంట్. కానీ అది ఎన్ని లక్షల ఎకరాలకు ఎంతమందికి జీవితాలను ఇస్తుంది చెప్పు. అట్లనే కాళేశ్వరం కట్టిండమ్మా. ఇవాళ అంటారు ఎకరకు 50,000 అవుతుంది, 15,000 కరెంట్ అవుతుంది, 20,000 కరెంట్ అవుతుంది. అరే పిచ్చోళ్ళు, మా అన్న ఆలోచన వేరే ఉండే. ఈసారి గెలిస్తే కరెంటు ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి వాడుకోడు, ఫ్రీగా కరెంట్ వస్తుంది. అది ఎట్లా వస్తుంది? మా అన్నకెరక మీకేడ శాతం అవుతారు, అది మేమేది చెప్తాం. మళ్ళీ ప్రజలు ఓట్లేస్తే చూపిస్తాం. కరెంట్ అసలు గవర్నమెంట్ ప్రజలేదు వాడం మేము. అట్లాంటి కరెంట్ ఉత్పత్తి వస్తుంది. ఇలా పెట్రోలు డీజిల్ బండ్లు, ఇలా కరెంటు బండ్లు వచ్చినాయి. ఆటో నడిపించుకుంటోళ్ళు నెలకు 10-1300 వస్తుందంట. నెలంతా ఆటో నడిపిస్తే రోజు 1800 వస్తున్నాయన్న అని ఖుషి అవుతారు. కరెంట్ వాళ్ళ పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. అగో కాళేశ్వరం కరెంటు కూడా గట్లాంటి స్కీమే వస్తుంది, అట్లాంటి టెక్నాలజీ వస్తుంది. కానీ కాళేశ్వరం కట్టిండ్రు, గొప్పగా చెప్పుకుంటున్నారు. అది 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్లు పెట్టినప్పటికీ కూడా అది కూలేశ్వరం అయింది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళ మాట. ఆ బుడుబుక్కలోడు రేవంత్ రెడ్డి, ఆయనకి ఏం రాదు. ఆడేమో అదేంది బ్యానర్ల మీద అవి రాసుకుంటాడు. అప్పుడు బట్ట బ్యానర్లు ఉంటుండే అమ్మా, చేయితో రాస్తురు. ఇటు సైన్ బోర్డులు రాస్తుండేనట. అయితే ఈ ఐదర్గూడలు ఉండే, నేను కూడా 94లో పోయినాడు. ఇక్కడ అందరు అప్పటి ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర ఆర్డర్లు తీసుకుంటాడు. అన్నా నాకు పోస్టర్లు అది బ్యానర్లకు ఆర్డర్లు ఇవ్వని. నీకు ఏ భాష వస్తుంది? నువ్వు ఏం చదువుతుంది? నువ్వు ఏం లేదు, బుడుబుక్కల మాటలు ఉంటాయి అమ్మ. మాటలు అందరికి వస్తాయి. కేసీఆర్ మాట్లాడేది వేరుంటుంది, తుపాకి రాముడు మాట్లాడేటి వేరుంటాయి. తుపాకి రాముడు మాట్లాడేటి ఏమో తుపాకి రాముడు మాటలు అయితే మాటకారులే. దాంట్లో బలం సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మేధావులు అవుతారు. కేసీఆర్ మేధావి,
వీడు తుపాకి రాముడు. నాకు మాటలు వస్తే నీకు మాట వస్తే సమానం అంటే ఎట్లయితుంది రా భయ్? ఒక్కటి చెప్తే వెనక అడుగుతుంది. మొన్న ఏవో సామెతలు చెప్తుంటే ఇప్పుడు మా అన్న ఒక్కొక్కటి మన తెలుగు మహాసభలు పెట్టిండు కదా, పెడితే నేను ఎంత ఖుషి అయినామా. నేను చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్న పద్యాలన్నీ చదువుతున్నాడు ఆ స్టేజ్ మీద. అటజని గాంచె భూమి సురుడు అంబర చుంబి శిరస్సుర ఝరీ పటల ముహూర్లుట దబంగ తరంగ మృదంగ నిస్సన స్ఫుటనట నానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేను కరకంపిత సాలము సీతశైలమున్ అని. నేను కూడా 7th క్లాస్లో మా సారు ఇది రేపు బట్టి పట్టుకొని రాకపోతే తంత అన్నాడు. బట్టి పట్టినమా అవి ఉన్నాయి నోటికి. రేవంతును ఒకటి చెప్పు రాబాయ్, చెప్పు ఒక్కటి చెప్పు, నేను 100 చెప్తా, మా అన్న 1000 చెప్తాడు. అన్నిటికీ మీరు మా అన్నతో పోల్చుకుంటారు ఏం రాబాయ్? ఇక మహానుభావం పట్టుకొని పిచ్చి కూతలు కూర్చుర్రమ్మా. నాకు ఒకసారి బాధ అవుతుంది. జనం కోసం చేస్తే, జనం కోసం బతికితే, ఆయన కారు కొనడానికి 10,000 పెట్టి తీసుకున్న మనిషి, ఆయన ఆల్రెడీ ఉద్యమం మొదలయ్యేటప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిండు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ పదవికి రాజీనామా చేసి వచ్చి ఈ పార్టీ పెట్టిండు. ఆయన పదవుల కోసం చేసేవాడైతే ఈ ఉన్న పదవులు ఎందుకు ఇస్తాడమ్మా? రాష్ట్రం రావాలి, ముఖ్యమంత్రి కావాలి. అయ్యప్పన 69లో ఎంతమంది చచ్చిపోతేనే రాలే. వస్తుందో రాదో కొట్లాడదామని వచ్చిండు ఆయన. తెలంగాణ నేను బతుకున్నాను రోజులు కొట్లాడతా అని వచ్చితే ఆయన పదవుల కోసం దొంగ ఉద్యమం. అమ్మ నీకు ఇంకొకటి చెప్తా, నిరాహార దీక్ష కోసం మాట్లాడుతుర్రు. నిరాహార దీక్ష కరీంనగర్లో ఉండి అక్కడ నుంచి సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో కూర్చోవాలా. మధ్యలో నుంచి ఆయనను అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఎక్కడ తీసుకుపోయారు? ఖమ్మంలో నాకు డాక్టర్ గోపీనాథ్ అని ఉంటాడు. డాక్టర్ గోపీనాథ్ ఎవరంటే కొండపల్లి సీతారామయ్యను ఈ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నుంచి తప్పించిన ఆయన. అందులో ఏవనైనా అందులో ఒక కానిస్టేబుల్ని చంపేసి అప్పుడు నక్సలైట్లు కొండపల్లి సీతారామయ్యను ఈయనను కిడ్నాప్ చేసి కొండపల్లి సీతారామయ్యను తీసుకొని పోయారు. అందులో ఆయన ఏవన్ ఎవరు? మన గోపీనాథ్ ఖమ్మంలో ఉండు. ఆయన క్లాస్మేట్ ఒక ఆయన ఐపీఎస్. ఆయనకి ఈ పర్యవేక్షణ ఇచ్చిరు ఐపీఎస్కి, కేసీఆర్ని పర్యవేక్షించమని. వాళ్ళకి ఏం అర్థమైతలేదు. ఆడ ఫుల్ పబ్లిక్ ఖమ్మం అంతా చుట్టుముడుతురు తెలంగాణ ఉద్యమకారులు. అప్పుడు ఆయన గోపీనాథ్కి ఫోన్ చేసిండట, అరే ఇంద్రాబాయ్ ఇది ఏంది సంగతి, ఇది ఎట్లా చేయాలి, ఏం చేయాలంటే, అరే అంత తింటుండు తాగుతుండు అంటుర్రా బయట. అరే ఇంటలేడరా మొండోడు, అది తాగు సార్ చచ్చిపోతావు సార్, ఇది తక్కువైంది అది తక్కువైంది, అది ఏం బతిమలాడినా అని పీకేస్తుండు, అంత చేస్తుండ్రంటే మళ్ళీ ఇట్లా చూపిస్తుంటే అంత రాజకీయం రాబాయ్ అన్నాడంట. వీడియోలన్నీ రిలీజ్ అవుతున్నాయంట. అరే అంత మార్పింగ్లు అవన్నీ ఏమేమో ఉన్నాయిరా, అవన్నీ కాదు, ఇప్పుడు నేను ఏం చేస్తే ఇది ఈ లొల్లి ఆగుతుంది అన్నట. ఫస్ట్ మీరు హైదరాబాద్ డిస్కవర్ అయినా అని చెప్పిండట గోపీనాథ్ అన్న. మీరు పోయి అడుగురు గోపీనాథ్ అన్న. ఇప్పుడు ఆయన స్పందన ఆర్ట్ కేర్ అని ఖమ్మంలో ఉంటుంది ఆయన హాస్పిటల్. ఆయన ఈయన ఏమంటారు దాన్ని, కార్డియాలజిస్ట్ ఆయన. ఆయన దగ్గరకు పోయి మీరు అడుగురు, నేను ఈయనే ఉంటాను. నాకు ఆయన చెప్పిందే చెప్తున్నాను నీకు. మళ్ళీ ఆయన అడిగినా కూడా అదే చెప్తాడు కదా, అబద్ధం చెప్పాడు కదా ఆయన. ఆయన చెప్తే అప్పుడు నిమ్స్కి ప్లాన్ చేసే షిఫ్ట్ చేసే ప్లాన్ అప్పటి ఈయన ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి ప్లాన్ చేసి, కిరణ్ కుమార్ కాదు ఆయన రోషయ్య చేసింది. ఇది పట్టుకొని ఆయన తిన్నాడని ఆయన తాగిండని. అమ్మ నేను కొన్ని చూసిన అమ్మ, మార్పింగ్ చేయొచ్చు, నీ చేతిలో ఏం లేకుండా ఏదో ఉన్నట్టు చేయొచ్చు, టెక్నాలజీ. అది ఆయన గ్లాస్ ఇచ్చినట్టు ఈయన తాగినట్టు ఇవన్నీ చేసిరు కదా అప్పుడు ఇవి మీడియా అంతా. గోళీలు వేసుకుంటాను అనుకున్నప్పుడు ఏదో రసం ఇచ్చిరు, పళ్ళ రసము, నీళ్ళు ఇవ్వకుండా అని మాట్లాడిరు కదా, దా ఫోటోలు తీసి బయట పెట్టిరు సోషల్ మీడియా. అది నాకు 2 వచ్చినాయమ్మా. నాకేందంటే ఏదో టానిక్ లాంటిది ఇచ్చిర్రు, దాంట్లో అన్ని మినరల్స్ కలిపి ఇది టానిక్ సార్ ఏదో సార్ అని ఇచ్చిర్రు అని కొందరు చెప్పారు. అది మందు కింద వస్తుంది అది అని చెప్పారు. వీళ్ళు ఏం చెప్తారు, బత్తాయి రసం ఇచ్చిండ్రు అని వీళ్ళు అంటారు. ఆ గ్లాసులో ఇప్పుడు ఎవరికి తెలుస్తుంది అది కేసీఆర్. అమ్మ మీకు తెలియదు, కరెంటు బంద్ చేసి సూదులతో గుచ్చిర్రు కేసీఆర్ని. ఇది ఎవడు చెప్పాడు? ఎందుకు ఆయన భయపడిపోవాలి, శిక్ష విరమించుకోవాలి, నిరాహార దీక్షను విరమించుకోవాలి. పోలీసు వాళ్ళు సూదుతో గుచ్చిర్రు ఆయన. అంతెందుకమ్మా, ఇదే కోదండరామ్ని సకల జనాల సమ్మె చేస్తుంటే జూబ్లీ బస్ స్టేషన్ లో ఆయన పురుషాల మీద అన్నిర్రు. ఎందుకంటే భయపడిపోవాలా, చచ్చిపోవాలా. ఏం కేసు ఉండదు, ఒత్తిడిలో ఏదో దాకింది చచ్చిపోతారు. అంటే పోలీసు వాళ్ళ టెక్నిక్స్ అట్లుంటాయి. వాళ్ళకి ఏముంటుందమ్మా, అది కంట్రోల్ చేయాలి. వాళ్ళ టార్గెట్ అదే ఉంటుంది. ఏం చేస్తావో తెలియదు, ఇది కంట్రోల్ చేయాలి. ఆదేశాలు ఉంటాయి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. సూదులతో కూర్చిరా ఆయన, మీకు తెలుసా? చెప్పిర్రా ఎవరైనా? మరి మా అన్న చెప్పుకుంటారు, నన్ను సూదుతో కూర్చున్నా చెప్పాలి. మరి కూర్చిర్రు, మరి ఎవరు చెప్పలేదు ఇంతవరకు. మరి గోపీనాథ్ నాయుడు కూడా చెప్తారు,
డాక్టర్ గోపీనాథ్ 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు 2 ఏళ్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన నడుస్తా ఉన్నది. దాదాపు రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి వెళ్ళి కేసీఆర్ చావాలి, కేసీఆర్ ఆ స్ట్రెచ్చర్కే పరిమితం అవుతాడు, కేసీఆర్ అట్టే సమాధి అవుతాడు, లేకపోతే కేసీఆర్ను ఉరిదీయాలి, హరీష్ రావును ఉరిదీయాలి, రాళ్లతో కొట్టాలని నిన్న మొన్న మాట్లాడిన ముచ్చట్లు ఇవి. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినావు కానీ అయినా ఆయన ఆగుతలేదు. నేను తిట్టొద్దని ఎంత అనుకున్నా, ఎందుకంటే మేము మా అమ్మ నాయన విజ్ఞతని నేర్పించారు, ఎట్లా మాట్లాడాలో నేర్పించారు మా గురువులు కూడా, చదువు చెప్పే గురువులు కూడా. అయినా కానీ నువ్వు చేసే పిచ్చి పనికి తిట్టకుండా ఉండలేకపోతున్నావు. నువ్వు ఏ దేశంలో ఉన్నావురా? బయట దేశంలో ఉంటే ఆ దేశంలో అయితే రాళ్లతో కొట్టి చంపుతుండే, ఈ దేశంలో అయితే ఇడగొట్టి చంపుతుండే అంటున్నావు. బిడ్డ, నువ్వు చేసిన నేరం ప్రపంచంలో ఎవరు చేయలే. అది చేసిన వాళ్ళు ఎవరంటే సద్దాం హుసేన్, ఆ తర్వాత జుల్ఫికార్ అలీ భుట్టో, వీళ్ళందరినీ ఉరిదీసిర్రా నాయన. ఎందుకంటే దేశద్రోహం చేసిర్రు వాళ్ళు. వాళ్ళ చట్టాల ప్రకారం వాళ్ళ దేశంలో వాళ్ళని అట్లా అనుకొని వాళ్ళని ఉరులు తీసిర్రు. నువ్వు చేసిన నేరం ఏంది? ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పట్టపగల హత్య చేయని చూసినావు నువ్వు చంద్రబాబు కలిసి. రెడ్ హ్యాండెడ్గా కెమెరాల ముందు దొరికిన అంతకులు మీరు, దొంగలు కాదు అంతకులు. మా హరీష్ అన్న కేటీఆర్ ఊకే దొంగలు దొంగలు అంటారు. దొంగలు కాదన్న వీళ్ళు, అంతకులు వీళ్ళు. నయీముద్దీన్ కన్నా డేంజర్ వీళ్ళు 50 లక్షలు పెట్టి స్టిఫెన్ కొననీకి పోయారు ఎమ్మెల్సీని, మన ఎమ్మెల్సీని. అంటే ఆయన గిట్ట ఆయన లొంగిపోయిన ఉంటే నెక్స్ట్ స్టెప్ ఎమ్మెల్యేకి కూడా బేరం పెడతాడు. ఇదే రేవంత్ రెడ్డిని పెట్టుకొని ఆ చంద్రబాబు బేరం పెట్టి ఈడ తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తాడు. అంటే ఇది ప్రజాస్వామ్య హత్యనే కదా. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర చేసినవరా, నిన్నేడ ఉరిదీయాలి. బడివే, నువ్వు బడివే అన్నావు నిన్న అసెంబ్లీలో. మా అన్ననే బడివే అన్నావు, అంత పెద్ద మనిషి. నేను బడివే అవుతుంది, పనికిరాను నువ్వు. అరే బడివే, నువ్వు ఒకటి నేర్చుకో, ఇంకా 3 ఏళ్ళు ఉంటావు. బతుకు సస్తే ఎవడని యాద్ చేయాలరా నేను? ఎవడని యాద్ చేస్తాడరా నేను? నీ మాటలేంది, నీ చేష్టలేంది, నీ చరిత్ర ఏంది? అరే ఫస్ట్ ఆడ మీద ఎంక్వైరీ చేస్తే ఈడ మీద ఎంక్వైరీ చేస్తా అంటుండు మోడీ గారు, ప్రధానమంత్రి పెద్దలు. ఆయన నేను గౌరవిస్తా. మోడీ గారు, నేను అప్పీల్ చేస్తున్నా మీకు, ఈ నోటుకు ఓటు కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి, చిన్న వాళ్ళు పాపం ఫాస్ట్ ట్రాక్ అని పెట్టి వాళ్ళకి జల్దీ శిక్ష ఇస్తారు. ఈ ప్రజాస్వామ్యాన్ని హత్య చేయబోయిన అతిపెద్ద నేరస్తులను వీళ్ళిద్దరిని ఎందుకు వదిలిపెడుతున్నావు? వీళ్ళిద్దరు ఆడొకడు ముఖ్యమంత్రి, ఈడొకడు ముఖ్యమంత్రి. అంటే కరుడు కట్టిన నేరస్తులకు నువ్వు రాజ్యపాలన ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి నేను మన ప్రధానిని కోరుతున్నా, ఆయన విఘ్నుడు, ఆయనకి కోరుతున్నా ఏంటంటే మీ ఛానల్ ద్వారా కోరుతున్నా, ఈ నోటుకు ఓటు కేసును ఒక 2-3 నెలలు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకపోతే మేము కూడా ఇక్కడ ఉద్యమాలు షురు చేస్తాం. ఇక ప్రతి కోర్టు, హైకోర్టు ముందడు పోయి అడ్డంగా అనుకుంటాం. వాళ్ళ కేసు ఏం చేసిర్రు, జల్దీ మాట్లాడడానికి జడ్జిలు లేరా, లేకపోతే ఒక ప్రత్యేక జడ్జిని పెట్టండి, లేదా ప్రత్యేక కోర్టును అలాట్ చేయండి. ఏం పోయింది? పైసలు లేవా మన దగ్గర? సంపన్న దేశాలలో దూసుకపోతున్నాం కదా. న్యాయమూర్తులు 42 మంది ఎందుకు హైకోర్టులో? 72 మంది 82 మందిని పెట్టారు, జీతాలు ఇచ్చే పైసలు లేవు మన దగ్గర. పనికిరాని మంత్రులకు లేనిపోని పైసలు, ఆడి ఖర్చులు, ఇడదిరిని ఖర్చులు పెడుతున్నప్పుడు న్యాయమూర్తుల న్యాయస్థానాలను పెంచి న్యాయాల్ని సత్వరం అందించే పని ఎందుకు చేయరు? అటువంటిది ఇటువంటి పెద్ద నేరస్తులను ఉపేక్షిస్తే వాళ్ళు ఇంకెన్ని చేస్తారు? కాబట్టి ఈ రేవంత్ రెడ్డి అంటేనే చంద్రబాబు నాయుడిని ఇద్దరిని సత్వర దర్యాప్తు చేసి శిక్ష చేసి వీళ్ళిద్దరిని ఉరిదీయాలి. ఇంకోడు ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడు. భారతదేశం అంటే మా అమ్మ నాన్నల కన్నా నాకు ఎక్కువ. భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడ లేని సరళమైన రాజ్యాంగం. అంత మంచి రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడ లేదు. మహానుభావుడు అంబేద్కర్ గారు అందించాడు మనకు. దాన్ని పట్టపగలు హత్య చేసిరు కదా. మరి వాళ్ళని ఇంకా శిక్ష పడతలేదు వాళ్ళకు. వాళ్ళే ఇంకెవరో మీద దర్యాప్తు చేసి వాళ్ళని ఊరు తీస్తా అంటారు. ఆ స్థాయికి ఎదిగిరాలు. ఎందుకు? ఈ 10 ఏళ్ల కాలం కాలయాపన చేయడం వల్ల, కేసు దర్యాప్తులు వేగవంతం చేయకుండా కాలయాపన చేయడం వల్ల ఈ నేరస్తులే ఇంకొకరికి శిక్ష చేయాలని డిమాండ్ చేసే స్థాయికి వీళ్ళిద్దరు ఎదిగిరు. కాబట్టి ఇది తొందరగా ముగించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ని జైల్లో పెడతాం, హరీష్ రావును జైల్లో పెడతాం, నేనే ఏదో పాపమని ఊకున్నా, పోని వాని పాపన వాడే పోతాడని ఊకున్నా, ఇట్లాంటి మాటలు మొన్న మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏం చెప్తారన్న? అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినాక 2 రోజులకే కేసీఆర్ కాలు ఇరిగింది. ఇట్లాంటి వ్యాఖ్యలు ఈ ఆడబట్ల మాటలు అంటాం మన ఊర్లల్లా.
ఆడబాట్ల వాళ్ళు వాటిని కొట్టరాదు. ఆడరాక పాత గజ్జలు అని కూడా ఉంటుంది సామెత. ఇంకా ఆడరాదు. ఇప్పుడు ఆయన కసి ఏంటంటే ఇన్న మొత్తం పిసికేయాలి, ఇరిసేయాలి, కోసేయాలి, ఉరిదీయాలి అని లోపల కసి. ఏది దొరికినా ఏది దొరకలేదు. నిలబడాలి కదా, చట్టం ముంగట నిలబడాలి కదా. శిక్ష పడాలంటే ఈడనుకుంటే పడుతుందా? అది సాక్ష్యాలు ఉండాలి, అవి రుజువు చేయబడాలి. అది సాధ్యం కాదు కదా. అందుకోసమే అక్కసాలు తెల్లగొట్టుకుంటుండు. ఓడిపోయినోడు ఏం చేస్తాడంటే ఎప్పుడో నక్క కథ ఉంటుంది చూడు, అందరినీ ద్రాక్షలు పుల్లన అనుకొని పోతారు చూడు. ఈడు అసంటాడు, వానికి ఎట్టు పోతలేదు. గెలవలేకపోయినప్పుడు, శక్తి సరిపోయినప్పుడు తిట్లు వస్తాయి. ఎవడైతే ఓటమిని జీర్ణించుకోలేడో, ఎవరి మీద కసితో నుండి అది సాధ్యం కాదో వాడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతాడు. పిచ్చోడాడు అని పట్టుకుంటే వేస్ట్. తెలంగాణ ప్రజలు కూడా అందరికీ చెప్తున్నా, మళ్ళీ ఎట్టిపాటి చిన్న పొరపాట్లు కూడా చేయకండ్రి. ఈ రేవంత్ రెడ్డి అంటోడు మళ్ళొకసారి ముఖ్యమంత్రి అయితే మన మొత్తం నీళ్లు పోతాయి, నిధులు పోతాయి, అన్నీ పోతాయి. కానీ నేనే మళ్ళీ అంత మంచిగానే చేస్తాను అంటుండు. మళ్ళా నేనే వస్తా. అచ్చా ఒకటమ్మా, నేను మీకు ఒకటి చెప్తా. కేసీఆర్ నువ్వేం చేసినావంటే మొన్న హరీష్ అన్న చిట్ట చదివిండు. ఆడపిల్లలకి ఏమి ఇచ్చిండు, పెద్దోళ్ళకి ఏమి ఇచ్చిండు, కరెంట్ ఎట్లు ఇచ్చిండు అనేది 90-100 చదివిండు. ఈడు ఏం చదువుతాడు? అరే కేసీఆర్ నీ తాట తీస్తా, ఏ హరీష్ రావు 4 ముచ్చోడా నీ తోలు తీస్తా, నీ చర్మం తీస్తా, చర్మం మొలుస్తా. ఈ కవితను ఏమంటలేడు, ఎందుకంటే భజన చేస్తుంది కదా, ఆమె ఏమంటలేడు. ఈ కేసీఆర్ని ఏమో కోరుకుంటాడు, రోజు చచ్చిపోవాలని, ఇరిగిపోవాలని, మూలగొడ్డని అన్ని ఆడబట్ల మాటలన్నీ మాట్లాడుతుంది. ఇప్పుడు గీని పట్టుకొని మరి ఈయన గివి కాకుండా ఈ 2 ఏళ్ల పాలన ఈయన సాధించింది ఏందో అది చెప్పాలి ప్రజలకు. అసెంబ్లీలో కానీ ప్రెస్ మీట్ పెట్టినా కానీ నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా, హరీష్, కేటీఆర్, కేసీఆర్ అనకుండా నువ్వు ఒక 3 నెలలు మాట్లాడరా నాయన. నువ్వు చేసింది చెప్పుకో, నువ్వు ఏం చేసినావో చెప్పుకో. వీళ్ళు తప్పులు చేసినవి కేసులు పెట్టు, ఉర్రకు పిచ్చి కుక్క లెక్క ఉర్రకు. ఎందుకంటే మన తెలంగాణ అసెంబ్లీ విలువ అవుతుంది. ఆడు వేమూరి రాధాకృష్ణ అంటాడు మన అసెంబ్లీని ఉద్దేశించి, మన ఎమ్మెల్యేని ఉద్దేశించి పాచికల్లు తాగిన కోతులు అన్నాడు ఆడు ఆనాడే. ఇలా నువ్వు ముఖ్యమంత్రిగా అది ప్రూవ్ చేస్తున్నావురా వాని మాటని. ఆడు అప్పుడు అట్లా అన్నందుకు కేసీఆర్ వాడిని మొత్తం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని, పేపర్ని రెండింటిని బంద్ చేసిండు. వాన్ తలకాయ నుంచి కాళ్ళలోకి వచ్చినట్టు చేసిండు. మంది చేసినతే ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంది? ఇప్పుడు ఆడ నవ్వుకుంటాడు, వీడు చూడు ముఖ్యమంత్రి అట అనుకుంటాడు. నీకు ఎగేస్తుండు కానీ వాడు లోపల అనుకునే పిచ్చిముండ కొడుకు రాయడా అనుకుంటాడు. నిన్ను పిచ్చిముండ కొడుకు అని ఆంధ్రోడు అంటే మా తెలంగాణ వాళ్ళు అన్నంటారా, రే రేవంత్ నీకు రేషం పౌరుషం ఉందా లేదా మాకున్నది. నిన్నన్నా నువ్వు కూడా తెలంగాణ, నేను తెలంగాణ వాదిని. నిన్ను నేనే తిడతా, చంద్రబాబు గారు తిడితే తంతాని. రేవంత్ రెడ్డి అంటాడు మా ముఖ్యమంత్రి తెలంగాణకు. ఆడు మా అన్న, తమ్ముడు, మా కుటుంబం, తెలంగాణ కుటుంబం. రేవంత్ అంటాడు కూడా మా కుటుంబమే. వాడిని మేము తిట్టుకుంటాం, మేము కొట్టుకుంటాం, మేమేమైనా వేసుకుంటాం. మళ్ళీ ఆంధ్రోడు వేమూరి గాడు, చంద్రబాబు గాడు, ఇంకోడు ఆంధ్రోడు ఏమనంటే ఈ బలుతారు. అంతే కదమ్మా, అది మేము నడిచే విధానం గది ఉంటుంది. నువ్వేంద్ర ఇటు పోతావు, ఈ మాట మాట్లాడతావు, అటు పోతావు అని మాట మాట్లాడతావు. ఈ మనిషి వాడు. ఇప్పుడు నీళ్ళ ముచ్చట బాగా ప్రస్తావన వస్తా ఉన్నదన్న. నీళ్ళ విషయంలో అన్యాయం చేసిందే తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ 10 ఏండ్ల పాలనలో 100 సంవత్సరాలు వెనుకకు పోయేటట్టు చేసిండు కేసీఆర్. నీళ్ళ విషయంలో అన్యాయం చేసిండని చెప్పేసి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఏం తెలుస్తలేదమ్మా, అన్ని తొండాడాలే, అన్ని అబద్ధాలు చెప్పేటప్పుడు ఆ మైక్ కట్ చేయడం మహానుభావుడు ఎవరు స్పీకర్ అన్నున్నాడు కదా పెద్ద మనిషి. రేవంత్ రెడ్డి ఏదొరినా మైక్ కట్ కాదు. మనం అది కాదు బాబు గిదాన్ని హరీష్ అన్నను కేటీఆర్ లేచి దానికి సమాధానం చెప్పబోతే అది కట్టు. అందుకే ఇక మనం శాసనసభలో చెప్పనియరు అని డిసైడ్ అయిపోయి ప్రజలకు తెలియాలని భవన్లో నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఎంత క్లియర్గా కాగితాలతో సహా సాక్ష్యాలతో సహా హరీష్ అన్న చూపించింది. ఎందుకంటే ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా చేసిండు. ఆయనకు తెలుసు, అను ఆయనకు తెలుసు. అవి అన్ని ప్రూఫ్స్ అన్ని ఇస్తూ ఆయన ఏం చేసిండో చెప్పిండు. దాన్ని బట్టి నిన్న అసెంబ్లీలో కూడా నిన్న పెద్ద లొల్లైంది. ఆంధ్ర అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు చంద్రబాబు మీదకి జగన్ వాళ్ళు అటాక్ అయిపోయారు. ఆడు చంద్రబాబు ఏం చెప్పిండు, ఇది ఇప్పుడు ఎందుకైంది, నీ గవర్నమెంట్లో అయింది, కేసీఆర్ ఆపిండు అదని ఆడు చెప్పిండు. ఇప్పుడు ఎవరు జూటా? రేవంత్ గాడే కదా.
మరి నువ్వు కరెక్ట్ అయితే చంద్రబాబును జగన్ ఎందుకు తిట్టాడు, మళ్ళీ జగన్ చంద్రబాబు ఎందుకు తిడతాడు? నా ఆయంలో ఎందుకైంది? రేవంత్ ఆయం కాదు, కేసీఆర్ ఆయం, నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వే చేసినావని వాడు అన్నాడు. ఇవి నీకు అంత కరెక్ట్ ఉంటాయి. సింపుల్ ఈడ వీడు ఎంత కరెక్ట్ అనేది నిన్న జరిగిన తిడుతుర్రు, అడ్డంగా బుక్ అయిపోయాడు. అమ్మ ఆడ తెలివి లేదమ్మా కాంగ్రెస్ వాళ్ళకు, ఒక్కడు తెలివిమంతుడు లేడు. ఈడు పిచ్చోడు, ఈడేదొరినా ఇద పదవికి ఆశ, నాకు మళ్ళీ ఇంకా 2-3 ఖాళీ ఉన్నాయి, ఈ మిగతా వాళ్ళకు నాకు ఇస్తాడేమో మంచిగుంటే ఏమనుకుంటుండాలా, ఏమనరు. దమ్ము ధైర్యాలు లేవు. ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం కొడుకు చచ్చిపోయాడు, తాగుబోతాడు అయిండు. ఎవరికైనా ఉంటది బాధ, తట్టుకోలేక అప్పుడు తాగినట్టుండు, అది పోతలేదు. అసెంబ్లీకి కూడా తాగి వస్తుండు. నాకు కూడా పాపం అనిపిస్తుంది, ఎందుకంటే చేతి కొడుకు చచ్చిపోయాడు, ఉన్నాడు కొడుకు, ఎంత బాధ ఉంటుంది. తాగుతుండు, తాగినాడు. కానీ ఈ తాగుబోతు మా ఎమ్మెల్యే మంత్రి అయ్యే వరకు ఎంత రాష్ట్రానికి ఎంత చేటు. ఈడెందుకు ఇచ్చిండు? అసంటోడు ఉండాలి, ఒర్రెటోడు నాకు సపోర్టు. ఎడ్డోడు తాగుబోతాడు ఏమన్నాడు, రేవంత్ ఏమంటాడు అడిగా. అందుకోసం అసంటోళ్ళకే మంత్రులు ఇచ్చి కూర్చోబెట్టుకోండి. ఇట్లా పెడితే ఉద్యమకారులకు కేసీఆర్ అన్యాయం చేసిండు, ఉద్యమకారులను కేసీఆర్ పట్టించుకోలే, ఉద్యమకారుల కుటుంబాల ఆగమైని రోడ్డున పడ్డాయి. ఇది ప్రధానంగా ఇప్పుడు ఉద్యమకారుల నుంచి వినిపిస్తున్న ముచ్చట. ఏం చెప్తావన్న? అసలు కేసీఆర్ ఆలోచన వేరమ్మా. కేసీఆర్ మొదట ప్రజల సమస్యలు తీరుస్తే అందులో ఉద్యమకారులు కూడా ఉంటారు. ఉద్యమకారుడు జనంలో ఒకడు కదా కాదు. ఈ ప్రత్యేకంగా వీళ్ళ కోసం ఎందుకు చేయలేదంటే అమ్మా, నేను మంచిగా చెప్తా. ఉద్యమకారులను ఎట్లా గుర్తిస్తావమ్మా నాకు చెప్పు. ఎట్లా గుర్తిస్తావు? లక్షలాది మంది మొత్తము 14 సంవత్సరాల కాలం పాటు లక్షలాది మంది ఉద్యమకారులు వచ్చిండ్రమ్మా. ఒకరు సంవత్సరం తిరిగిపోయినరు, ఒకరు 5 సంవత్సరాలు తిరిగిర్రు, ఒకరు పార్ట్ టైంగా పొద్దుగాలను సాయంత్రము సండేలో మండేలో. వీళ్ళను ఎట్లా గుర్తిస్తావు ఉద్యమకారులు? 2009లో నేను కూడా 9వ తరగతిలో ఉన్నా, నేను కూడా ఉద్యమకారురాలని అవుతావా? ఎట్లా గుర్తిస్తావు నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, పెద్ద మాస్ లీడర్, అసలు జనాలను తరలిచ్చిండు ఆయన్ని. అస్సలు హైదరాబాద్లో ఆయననే ఉద్యమం అంటే ఆ లెవెల్లో ఆయన పనిచేసిండు. ఆయన మీద ఒక్క కేసు కూడా బుక్ కాలే. ఆయన ఉద్యమకారుడు కాదా? పోలీస్ కేసులు కొందరి మీద అయినాయి, కొందరి మీద కాలే. పోలీస్ కేసులు ఆధారంగా తీసుకుంటే నీకు 100 మందిలో 3-4 4 ఉద్యమకారులుగా ఐడెంటిఫై అవుతుంది. లేదా అరెస్టులు తీసుకున్నాం అనుకో, దారుణమైన దానాలయాన్ని కూడా పట్టుకొచ్చారు పోలీసులు, వాళ్ళు కూడా ఉద్యమకారులు అవుతారు. మరి ఎట్లా గుర్తిస్తావు ఇది? దీనిని ఫస్ట్ ఇది ఆలోచించుకుంటా కూర్చుంటే కాదు. ఫస్ట్ ఇవన్నీ అయిపోయినాక అసలు ఈసారి కేసీఆర్ వచ్చింటే బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమకారులది ఉంటుండే. బ్యాడ్ లక్ మాది, మా దురదృష్టం. ఏం చేయలేం, మన ప్రజలు ఓడగొట్టిరు. ఈయన చెప్పిన అబద్ధాల హామీలు వైకుంఠం మారి చేతిలో చూపించిండు, అమాయకత్వం మనలది. సరే అన్న, మీలాంటి ఉద్యమకారులు ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేసిండ్రు, ఎటువంటి ఆశ లేకుండా పనిచేసిండ్రు. సరే, స్వార్థం ఉండి ఆశ ఉండి పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ దూరమై కేసీఆర్ని తిడుతుండ్రు కదా, మరి వాళ్ళకు కూడా న్యాయం చేయలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, ఎట్లా అంటాను నేను ఏమంటున్నామ్మా, అస్సలు ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరు కేసీఆర్ని తిడతలేరు. ఈ పార్ట్ టైం వస్తారు చూడు, ఏదో ఆశించి వస్తారు చూడు, అది దొరకకపోయే వరకు వాళ్ళు తిడుతురు. అక్కడ పోయి ఎందుకు తిడుతురు? ఇక్కడే మన దొరుకుతుందేమో, ఆడ తిడితే రేవంత్ దగ్గర ఏమన్నా దొరుకుతుందేమో అని తిడుతురు. మరి ఏమన్నా దొరికేటట్టున్నదా? ఏం దొరుకుతుందమ్మా, రేవంత్ గారు అందులో ఉన్న వాళ్ళని దొక్కి పెడుతున్నారు. మొత్తం అన్నదమ్ములంతా దోపిడీ చేస్తున్నారు. వాళ్ళు ఏం చూస్తారు అంటే మళ్ళీ మనం రాము, ఈ కాంగ్రెస్ పార్టీ మనది కాదు, గెలిస్తే మనది, గెలవకపోతే అది చేతులు దులుపుకొని పోతాడు. ఈ ఏళ్ళ పోతాడు, బీజేపీలకు ఏళ్ళకో పోతాడు. ఎందుకంటే ఆయన వచ్చింది RSS నుంచే, ఆయన మూలాలు RSS ఎవరి? రేవంత్ రెడ్డి. ఇప్పుడు నా మూలాలు అస్సలు సిసలైన తెలంగాణ మూలాలు ఉన్నాయి, నాకు రాజకీయాలు లేవు. నేను పుట్టిందే గులాబీ జెండల, నాకు ఇదే ఉంటది ఇక, నా జీన్స్ ఇవే, నా రక్తం ఇదే, నా మాట ఇదే, మొత్తంగా నేను తెలంగాణ. కానీ ఎట్లా అన్న కుటుంబం పోషణ ఉద్యమంలో సర్వం కోల్పోయిండ్రు కదా. అంటే 30 ఏండ్లు మీరు అన్నారు, ఆ టైంలో 30 ఏండ్లల్లా మీరు ఏదైనా స్టడీ మీద దృష్టి పెట్టి ఆ కాలంలో మీరు చదివిన చదువులకు ఏదో ఒక కొలువు వస్తుండే కదా. దాదాపు చాలా మంది కోల్పోయిండ్రు కదా. వాళ్ళ అసొంటోళ్లకు మనసు నిండే ముచ్చట, మీ మనసు మీరు నింపుకునే ముచ్చట ఏం చెప్తారు? నేను ఏమంటున్నా, నేను BSc ఎలక్ట్రానిక్స్ అమ్మా, ఆమె గ్రాడ్యుయేట్. నేను ఇంటర్మీడియట్ నుంచే ట్యూషన్లు చెప్పుకుంటుండే. నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు
4 సబ్జెక్టులు చెప్పగలుగుతుండే, ఇంటర్ వరకు చెప్తుండే నేను. నాకున్నట్టుండి నాకు ట్యూమర్ వచ్చింది. నేను ట్యూమర్కి పోయిన తర్వాత కన్ను చెవు పోయి నాకు చెప్పడం ఏంది అర్థం కాలే. అప్పుడు సరిగా కనబడకపోయేది, కన్ను ఒకటి డిమ్ కనబడేది, ఉన్న ఒక కన్ను కూడా డిమ్గా కనబడేది. అంటే నాకు అలవాటు కావడానికి కొన్ని రోజులు పట్టింది. ఆ సందర్భంలో నేను మళ్ళీ కోలుకున్నాక నేను ట్యూషన్స్ చెప్పిన ఇలా నేను ఒక స్కూల్లో కాలేజీ పెట్టే స్థాయికి పోతుంటిని. ఎందుకంటే నాకు ఆ నాలెడ్జ్ ఉంది, చెప్పగలిగే శక్తి ఉంది. స్టూడెంట్స్ పెరిగినా కొద్దీ నన్ను మాస్టర్ అంటుండే, ఎందుకంటే నేను ట్యూషన్స్ చెప్తుండే కాబట్టి మా ఇంటికాడ. ఇప్పుడు నన్ను తెలంగాణ సీన్ అని అంటారు, అది పోయింది, మార్చిపోయింది అది. ఇప్పుడు జై తెలంగాణ, నన్ను చూస్తే జై తెలంగాణ అంటారు, అని తెలంగాణ సీన్ అని అంటారు. అయితే నేను ఇట ఆ వైపు పోయిన ఉంటే నేను మంచి పొజిషన్ ఉంటుంటే ఆర్థికంగా. ఇలా నేను లేనమ్మా ఆర్థికంగా, నేను అక్కడ అనేక కష్టాలు పడ్డా. నేను కోరిపోయినా కదా, నేను తెలంగాణ రాష్ట్ర కోసం చావడానికైనా సిద్ధంగా అన్నా, ఇంకా బతుకున్నా అదృష్టవంతుని. నేను కోల్పోయింది కొద్దిగానే అనిపిస్తుంది నాకు, ఏవో సంపాదించలేదు. ఇంకోటి గవే కానీ ప్రాణం అయితే ఉందిగా, ప్రాణం వేస్తే అని డిసైడ్ అయిపోయిన వానికి ఇంక అది రాలే గిది రాలేదు ఎట్లుంటుంది. కాకపోతే ఈ చుట్టాలు, ఇంట్లో వాళ్ళు వీళ్ళు కేసీఆర్ గారు మళ్ళీ మా కొడుకు అడిగిండు, డాడీ ఏం చేసిండు డాడీ నీకు, పెద్ద నాన్న ఏం చేసిండు అని అడిగిండు. ఎందుకంటే నా కొడుకు కూడా ఉద్యమకారుడే, వాడు 3వ తరగతి. కేసీఆర్ గారు కరీంనగర్లో అదేంది మన నిరాహార దీక్ష భగ్నం తర్వాత యూనివర్సిటీల పిల్లలంతా రిలే నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు ఒక 10 రోజులు 15 రోజులు అయినాక నేను నా కొడుకు 3వ తరగతి అవుతుంది, 3rd క్లాస్. వాడు నాలాగా బాగా మాట్లాడతాడు. అప్పుడే ఎత్తుకొని ఓ 26 పూలమాలలు కొనుక్కొని నలుగురం నా కొడుకుని కూడా ఎత్తుకొని యూనివర్సిటీకి పోయినా. పోతే వాళ్ళతో పిల్లలందరికీ పూలమాల వేయించి నేను మాట్లాడతామన్న ముందు నాకు ఖలీల్ అని ఒక పిల్లాడు ఉండే, ఉద్యమకారుడు. అప్పుడు యూనివర్సిటీలో ఫస్ట్ జైలు పోయిన పిల్లాడు, అడ్వకేట్, ఇప్పుడు మల్కాజ్గిరి ప్రాంతం ఉంటుంది. ఆ పిల్లాడు ఏం చేసిండు, అన్న వీడు మంచి మాట్లాడతాడు కానీ నా స్పీచ్ మాట్లాడిపోయాను అని ఇచ్చిండు. అడంతా మీడియా ఉంటుంది అప్పుడు, వీళ్ళు నిరాహార దీక్ష యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. వాడు ఏం చేసిండు, ఫోన్ అది మైక్ అందుకొని మాట్లాడాడు. అప్పుడు లగడపాటి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అరే లగడపాటి వాడా, తెలంగాణ గురించి ఏం మాట్లాడుతున్నావురా, నా కొడుకు 3rd క్లాస్ వాడు, ఏం మాట్లాడుతున్నావురా, తెలంగాణ ఏందో గిడికిరా, యూనివర్సిటీకి రా, మా యూనివర్సిటీకి నీకు తెలుస్తుంది ఏందో. మా అన్నలు కాదు, మా పెద్దనాయన కేసీఆర్ కాదు, మా తాత జయశంకర్ కాదు, నేను చెప్తారా 3rd క్లాస్ 3వ తరగతి చదువుతున్నా, లగడపాటి వాడు ఇడికి రారా నేను చెప్తాను. ఇది ఈనాడులా, సాక్షిలా, అన్ని టీవీ ఛానల్లా విపరీతమైన ప్రచారం వచ్చింది. టెలికాస్ట్ అయింది, హాఫ్ పేజీ రాసిండు. ఈనాడు అయితే 2nd పేజీ మొత్తం రాసిండు. నా నిలువెత్తు ఫోటో, నా కొడుకు ఫోటో వేసి కొసమెరుపు కూడా రాసిండు. ఈ బుడతడు లగడపాటికి చిన్నారి బుడతడు హెచ్చరిక అని ఒక పేపర్ కాప్షన్ పెట్టింది. ఇంకో పేపర్ ఏమో శ్రీకాంత్ ఇచ్చారు లాగా కావాలి నా కొడుకు అని నేను అన్నట్టు పెట్టిరు. అంత పెద్ద హాఫ్ పేజీ ఇచ్చిర్రు, ఫుల్ పేజీ. అయితే కింద కొసమెరుపు, ఈ బుడతాడు టిఆర్ఎస్ ఉద్యమకారుడు, రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీనివాస్ కొడుకు కావడం గమనార్హం అని రాసిండ్రు. వీడు కూడా అడుగుతాడు, ఏం చేసిండు డాడీ పెద్దనాన్న నీకు అంటే, మనకేమైనా చేస్తా అని చెప్పిండు ఆ బిడ్డ. కానీ ఉద్యమకారులను ఎట్లా గుర్తించాలి, ఉద్యమకారులకు ఏ విధమైన న్యాయం చేస్తే బాగుంటది, ఎట్లా దగ్గరికి తీస్తే బాగుంటది, మీరు ఏమంటారు? నాకు ఎట్లుంటదని నేను చెప్పినా కదమ్మా, మొత్తం పని చేసిన ఆయన మీద కేసు లేదు, ఆయన ఇట్లా అవాయిడ్ చేయడానికి దాని మీద కేసు ఉన్నది. ఇక్కడనే ఆగిపోవడం జరిగిందా, అంటే ఇక్కడనే ఆగిపోయిరా నేను అనుకుంటున్నా. గుర్తించడంలో ఎట్లా గుర్తిస్తామనే దాని మీద కొంచెం లేట్ అయింది. ఆ లోపల ఈ నీళ్లు మీద కాన్సన్ట్రేట్ చేసిండు. ఫస్ట్ నీళ్ళ మీద చేసిండు, సెకండ్ కరెంటు. ఈ 2 చేసే లోపటే ఒక 5 ఏళ్ళు ముగిసిపోయింది. అది 4 ఏళ్ళకే క్లోజ్ చేసిండు కదా, ముందస్తు ఎన్నికలకు పోయిండు. 4 ఏళ్ళే కదా అమ్మ ఫస్ట్. నెక్స్ట్ 5 వచ్చేసరికి ఇది ఒక 4. ఈ 4లో ఇవన్నీ వస్తున్నాయి, నెక్స్ట్ ఇది చూస్తాడు అని అనుకున్నాం మేము. అనుకునే లోపల మనం అధికారం కోల్పోయినాం. నేనైతే అట్లా అనుకుంటున్నా. ఎందుకంటే చాలా నెనరు, కనికరం, ప్రేమగల్లోడమ్మ కేసీఆర్. దానికి ఒక ఉదాహరణ ఉంది. ఎందుకన్నా కఠినాత్ముడు దగ్గరికి తీయడెవరిని కావాల్సుకొని దూరం ఎవరు కాదమ్మా, ఆయన తప్పు చేసినప్పుడు అందరిని దగ్గర తీస్తాడు. నన్ను మొన్న పోతే తమ్ముడు సీను రాతమ్మి బాగున్నావా, ఎట్లా పడుతున్నావా,
మరి నేను తప్పు చేయలే, పిచ్చోని కాదు, మా తమ్ముడు రైట్ కాబట్టి నేను అంత ప్రేమగా దగ్గర తీసుకుండు. పాలత పనులు చేస్తే పాడేస్తాడు. నేను చెప్పినా కదా మా నీళ్ళు అయిపోతే పడేస్తాడు. ఆ చెత్తని వాడే నువ్వైనా పెట్టుకో, నేనే ఫ్రిడ్జ్ ఏమా కొత్త కొనుక్కొచ్చినాడు, కొత్త ఫ్రిడ్జ్ కొన్నా అని తుడుస్తావు, అది వేస్తావు ఇది వేస్తావు, దాని మీద ఒకటి గీతలు పడతాయి అని ఏమో వేస్తావు, హ్యాండిల్కి ఏదో పెడతావు, అది ఖరాబ్ అయితే కూడా ఇంట్లో పెట్టుకుంటావు. ఏం చేస్తావు? నువ్వే కొనుక్కొచ్చి మురిసి ఇంట్లో పెట్టుకుంటావు కదా. ఖరాబ్ అయినాకైతే ఏం చేస్తావు? జోకి అన్నంతావు, ఎవరికైనా వాడేస్తావు. ఖరాబ్ అయితే అంతే అమ్మా, ఖరాబ్ అయింది. మా కవిత కూడా ఖరాబ్ అయింది, పడేసింది బయట. అంటే దగ్గర తీయడం మళ్ళీ నాకైతే డౌటే. కఠినాత్ముడు ఆ విషయాలలో, నిర్ణయాలల్లో కఠినాత్ముడు, కర్కోటకుడు. ఇప్పుడు ఆయన ఉన్న ఫీల్డ్ రాజకీయం కాబట్టి ఆమెను రాజకీయంగా వెలివేసిండు, బిడ్డగా కాదు. కాదమ్మా నేను ఒక మాట చెప్తా, ఈమె నేను చాలా మంచిదాన్ని మండలిలో ఏడుస్తుంది మా బిడ్డ. కేజ్రీవాల్ అంటాడు అని ముత్యమమ్మ, సొంతగా కేసీఆర్ లాగా ఆయనంతలా ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, పార్టీని పెట్టుకుంటూ ముఖ్యమంత్రి అయ్యిండు. ఢిల్లీలో కేజ్రీవాల్ను ఓడగొట్టాలంటే ఎట్లా ఓడగొట్టాలనో తెలియక అమిత్ షా అంటోడు మన మోదీ ప్రధానమంత్రి గారు తల వీక్కుంటున్న రోజులల్లా పక్క పంజాబ్ పోయి ఆడ గెలిపించిండు. ఆయన ఎన్టీ రామారావు కాదు, నెహ్రూ కాదు, ఇందిరాగాంధీ కాదు, మామూలు వ్యక్తి ఆయన, ఆమ్ ఆద్మీ, నిజంగా కూడా సామాన్యుడు ఆయన, ఒక అధికారి, చిన్న అధికారి. ఆడ పోయి ఇంకొక ముఖ్యమంత్రిని చేసిండు పంజాబ్లో. ఈడ ఎట్లా ఓడగొట్టాలని అర్థం కాక అని పిచ్చిరేసింది. అస్వంట ఆయన దగ్గరకు పోయి కిలోమీటర్ లోపల పాతి పెట్టినావు నువ్వు, నీ లిక్కర్ స్కామ్ చేసే నీ సలహాలే కదా ఆయన పాటించి ఆగమైపోయిండు. నువ్వు ఎందుకు పోయినా వాడికి, నీకేం పని? కానీ మన ఆయన మీద పగ సాధించుకోవడం కోసమే నన్ను కేసు పెట్టిండ్రు, ఈడీ పాలు చేసిండ్రు, మీ నాయన మీద పగ తీసుకోవాలంటే కేటీఆర్ లేడా? మీ నాయన మీదనే పెట్టొచ్చు కదా, మీ నాయన మీద కూడా హరీష్ రావు మీద పెట్టొచ్చు కదా. నువ్వు ఒకదాని మీద ఉన్నావా? నీ ఒకదాని మీద పెడితే కేసీఆర్ మీద పగబోతుందా? వాడిని గోలే కదా ఇంకా ఉరిదిస్తా అంటుండు. మళ్ళీ ఇప్పుడు నీకు రేషం వస్తలేదు, ఉరి తీయాలంటుండు. మరి ఒక్క మాట మాట్లాడతలేవు రేవంత్ రెడ్డి మీద. ఖబర్దార్ మా అయ్యనేమంటున్నావు నాన్న, నీకు నోరు వస్తలేదా? ఎందుకు వస్తలేదు చెప్పు. ఎంత ఎంత ఎంతగా ఎంత మాట్లాడుకున్నావు? మరి నువ్వేమోరన్నా నేనేమన్నా అని సరెండర్ అయిపోయావా? మా అయ్యను బాగా తిట్టు, నన్ను పార్టీలకి వెళ్ళి వెలివేసిండని. బీఆర్ఎస్ పార్టీని అదేం పార్టీ పనికిరాదంటది. అమ్మా మా చెమట చుక్కలు మా జీవితాలు అన్నింటినీ పొడగొట్టుకొని పార్టీని తయారు చేసుకున్నాం. ఆ పార్టీని మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దమ్మా. నువ్వు పార్టీ గురించి నువ్వు మాట్లాడకు, నువ్వు సొంత పార్టీ పెట్టుకో. నువ్వు గొప్ప, నిన్నెవ్వరు నమ్మరు. ఎందుకు నమ్మరంటే ఈమె జాగృతి పెట్టిందమ్మా. జాగృతి పెట్టినప్పుడు మా భార్య కూడా గ్రాడ్యుయేట్, ఆమె కూడా 3 భాషలలో నిష్ణాతురాలు, మంచిగా అనర్గళంగా మాట్లాడుతుంది, అనర్గళంగా చదువుతుంది, రాస్తుంది. ఆమె కవితమ్మ అది పెట్టింది సంస్కృతి సాంప్రదాయాల మీద, నేను పోతా. ఆమెకు రాజకీయ ఇష్టం ఉండదు నా భార్యకి. నన్ను తీసుకపో అంటే ఆ నందినగర్లో కేసీఆర్ ఇంటి నుంచి అటు లోపలికి పోతే ఒక అపార్ట్మెంట్లో కిరాయికి ఉండే, ఆడ పోయినాం. అడ్రస్ అడిగి పోయినానికి మా భార్యని ఎక్కించుకొని పోతే పైకి పోయినాం. రా అన్నది కూర్చున్నాక చెప్పాను మా మిస్సెస్ అమ్మ అని ఇంట్రడ్యూస్ చేసిన. ఏమైనా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, కవితమ్మ అంటే అందరికీ తెలుసు. నా భార్యను ఆమెకు ఇంట్రడ్యూస్ చేసినాక లేదన్నా అన్న నన్ను టీఆర్ఎస్ పార్టీలు అయితే పదవులు గిదువులు అయితే నన్ను అడగొద్దన్నా, టీఆర్ఎస్ పార్టీకి మన జాగృతికి సంబంధం లేదు అంటే మా భార్య అనేది, అమ్మ నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, మీరు సంస్కృతి సంప్రదాయాలు తెలంగాణకి కాపాడుకోవాలన్నారు కాబట్టి నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండి నేను కలిపి మన అన్న అని తీసుకొస్తే శరత్ అని పిఏ ఉంటాడు. ఇక ఆయన దగ్గర నంబరు పేరు అంత అయింది. ఇక మాకు ఇంత థమ్స్అప్ పోసింది. ఒక గంట కూర్చున్నాం, అదో ముచ్చట మాట్లాడి వచ్చినాక ఇక మా ఆవిడకి ఫోన్లు వస్తున్నాయి, ఆడ మీటింగ్ ఉంది రమ్మని, ఈడ మీటింగ్ ఉంది రమ్మని. ఇక మా భార్యను నేను దొరికిపోయి ఆడ ఇడిచి పెడుతున్నా, మీటింగ్ అయిపోయినా మళ్ళీ దొరికొస్తున్నాం. లేకపోతే ఆటో మాట్లాడుకోనో ఏదో మాట్లాడుకోనో ఆమె వస్తుంది. మాకు సొంత కారు అప్పుడు లేదు, వస్తే ఇక ఆడ ఒక 100-200 మంది 200 మంది జమ అవుతారు. అప్పటోళ్ళు ఈమె చుట్టూ తిరిగేటోళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా పాలిటిక్స్ అంటే, డబ్బు ఉన్నోళ్ళు డబ్బు లేని వాళ్ళు అందరూ ఉంటారు అలా. అయితే ఒకసారి ప్రెస్ క్లబ్లో మీటింగ్ అయింది. మా ఆవిడని కూడా నేను ప్రెస్ క్లబ్లో వదిలేసిన, ఇడిచిపెట్టేసి వచ్చేటప్పుడు ఆటో మాట్లాడుకొని రా ఎదువర అవుతుందో నేను పోతున్నా అని చెప్పి నేను వచ్చేసిన. ఇక ఆమె ఆడున్నది, కవితమ్మ వచ్చిందట. కవితమ్మ రాగానే
అట్లా లోపలికి వస్తుంటే ఆమె ఎంబడి పడతారు, కార్ కాడ పోతారు. ఇది సహజమే కదా ఇక. ఇది ఆమె సెలబ్రిటీ కాబట్టి, పెద్ద నాయకురాలు కూతురు కాబట్టి రెస్పాండ్ అవుతారు. వచ్చి లోపలికి వస్తే మా ఆవిడని చూసిందట, వచ్చి మా ఆవిడ పక్కకు కూర్చుందంట. ఇక వేదిక వాళ్ళ మీదకి పోయి పిలిస్తే, ఈమెను పిలుస్తారు కదా వేదిక మీదకి కవిత గారు రావాలంటే, ఈమె వేదిక మీదకి వెళ్ళిపోయింది. ఇక అప్పుడు ఎట్లుంది, కొత్తగా అనిపిస్తుంది వద్దమ్మా, అట్లా అనిపిస్తుందా ఇట్లా అనిపిస్తుంది అని మా ఆవిడని అన్నదట. ఏం కాదు, అలవాటు అవుతుంది, నాకు మాట్లాడరాదమ్మా అంటే అదే వస్తుంది, ఏం కాదు అది అని మా భార్యకి ఇవన్నీ చెప్పింది టిప్స్. ఇంకా మీదికి పోయింది, మా స్పీచ్ కొట్టింది, అయిపోయింది. మళ్ళీ పోతుంది. మళ్ళీ పోతుంటే మళ్ళీ అంతే ఈ జనాలంతా ఆమె వెనుక పడు పోతారు. మళ్ళీ కారు ఎక్కుతుంది, కారు కాడ కూడా మీద పడతారు, కారు వెళ్ళిపోతుంది. ఈమె మా భార్య ఇంటికి వచ్చింది. అబ్బా ఈమె మొత్తం షో, ఆమె ఏదో బిల్టప్ చేసుకోవడానికి ఈ కార్యక్రమం తీసుకుంది. ఆ కార్యక్రమం ఉందని శరత్ దగ్గరికి వెళ్ళి ఫోన్ వస్తుంది. మనం అందరం పిచ్చోళ్ళగా ఆడికి పోవాలి. ఆమె వస్తుంది, ఆమె మీద పడతారు, స్టేజ్ ఎక్కితే స్పీచ్ కొడుతుంది, పోతుంది. ఈమె సభకు జనం మనం. మావిడ చెప్పింది ఆమెకి, అలయన్సిస్ట్ కాదు ఏం కాదు, వెళ్ళిపోతుంది, ఆడిపోతుంది. మళ్ళీ ఇంకో మీటింగ్కి మళ్ళీ మన ఫోన్ వస్తుంది. ఈమెకి అసలు నిజమైన ఇది లేదు, ఆమెకు థీమ్ లేదు. నేను పోరు అన్నది. చాలా సంతోషం అన్నాడు. అది మోసుకొచ్చుడు తప్పింది కదా. తర్వాత అప్పుడు ఈమె వెనుక 2-3 ఏళ్ళు తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఒక్కరు లేరమ్మా. మరి నువ్వేం చేసినావు, ఉద్యమకారులకు ఏం చేసినావు, అన్యాయం అయిందని అడుగుతున్నావు. నీ ఎంబడి డే 1 నుంచి పనిచేసిన ఆడవాళ్ళందరూ లిస్ట్ ఏం చేసినావు వాళ్ళకి చూపి. నువ్వు ఎంపీ అయినావు, నువ్వు ఎందుకైనావు ఎంపీ, నువ్వు ఎమ్మెల్సీ అయినావు. అది ఆ పదవి పోగానే ఇంకో పదవి వచ్చింది నీకు. అలాకేమొచ్చింది, నీ చుట్టూ తిరిగినా, నీ ఎంబడి తిరిగినా, నీ పిచ్చర్లాగా నీ ఖర్చు పెట్టిరా ఆడపిల్లలు. నువ్వైనా ఆడపిల్లవే, వాళ్ళైనా ఆడపిల్లలే. వాళ్ళకి ఎవరికి ఏం చేసినావు, పట్టుమని ఒక 5గురికి చేసినావా చూపి. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.